హాయ్ హలో నమస్తే విజన్ సినిమా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ధనుర్మాసం చలికాలం ఈ సమయంలో వేడి పుట్టించడానికి నువ్వుల అరిసెల్ లాంటి మధురమైన వంటకం లాంటి సినిమా మనకందించడానికి మన ముందుకు రాబోతున్నారు దర్శకద్వీయం కిరణ్ కార్తిక్. మీరెవరు? ఓ మీరేనా? నేను పిలిచినప్పుడు వస్తారా కొంచెం? ఓకే థ్యాంక్ యూ. నాటకం ఫిల్మ్ ఆశిష్ గాంధీ హీరోగా నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ డైరెక్ట్. మీరు ఎవరండి? ఇంట్రో చెప్తుంటే మధ్యలో డిస్టర్బెన్స్. గుర్తుపట్టలేదు. ఎవరు మీరు? సారీ ఆశిష్ గాంధీ మీరు. మీ గురించే చెప్తున్నాను నేను ఇప్పుడు. వాళ్ళందరూ వచ్చారు, మీరు కొంచెం పక్కన వెయిట్ చేస్తే నేను ఇంట్రొడక్షన్ కంప్లీట్ చేసుకుంటాను ప్లీజ్. థ్యాంక్ యూ. నాటకం ఫేమ్ ఆశిష్ గాంధీ హీరోగా నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ డైరెక్టర్. ఈ చిత్రానికి నిర్మాతగా ప్రముఖ వ్యాపారవేత్త విజన్ సినిమాస్ అధినేత డాక్టర్ నాగం తిరుపతి రెడ్డి గారు నిర్మించారు. సార్ మీ ఒక్క 2 minutes వెయిట్ చేస్తే ఇంట్రో కంప్లీట్ చేస్తాను. ఇది మల్టీ స్టార్ మూవీ. ఈ మూవీలో కథానాయకులుగా కార్తిక్, ఆర్కే నటించారు. ఏంటి వీళ్ళు రాలేదు? నువ్వు కానీ అమ్మాయి తర్వాత వస్తావు. సర్లే ఇప్పటివరకు అందరూ డిస్టర్బ్ చేసింది చాలని. సరే, ఈ మూవీలో ముగ్గురు ముంబై భామలు మెరీనా, ఆంధ్ర, ఐశ్వర్యాలు హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాతో తిరుమల రెడ్డి ప్రతి కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. అలాగే ఈ మూవీకి సంగీతం అందించిన సాయి కార్తిక్ ట్యూన్స్ ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఆదిత్య వర్ధన్ కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. అర్థమైందండి, మీరే ఈ మూవీకి డిఓపి కదా. కొంచెం ఏమనుకోకుండా 2 minutes వెయిట్ చేస్తే. మన సంక్రాంతి పిండి వంటలాగా ఇంతగా గుమగుమలాడుతున్న చిత్ర యూనిట్ తో మనం ఈసారి సంక్రాంతి సంబరాలు చేసుకుందామా? లెట్స్ వెల్కమ్. ఓకే, వీళ్ళు ఆల్రెడీ మూడ్ లో ఉన్నట్లు. సంక్రాంతి సెలబ్రేషన్స్ అందరు రెడీ అనుకుంటూ వచ్చారు. మరి పండగ బట్టలు ఏంటి? హీరోయిన్ ఒక్కదానికి పండగ బట్టలు ఉన్నాయి. ఎవరు మీరెవరు? మీ అందరికి ఇది సంక్రాంతి పండగ, మన తెలుగు వాళ్ళ పండగ. చిటికలో మార్చేస్తాం. మార్చండి. అబ్బో ఎక్స్క్యూజ్ మీ. అక్కడ విజిల్ వేసినా ఇక్కడ చిటికెలు కొట్టినా ఏం మారదు, అది నేను మారుస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు పండగ వాతావరణం కనిపిస్తుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా సంస్థకు వచ్చినందుకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఈ డైరెక్టర్ మూవీ బిగ్ బాస్ ప్రొడ్యూసర్ గారి నుంచి క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను. సార్, 2020లో అందరు కరోనాతో టెన్షన్లో, బాధల్లో, భయాలతో గడిపేస్తే మీకు అసలు ఈ మూవీ తీయాలని థాట్ ఎలా వచ్చింది? ఈ మూవీ తీయాలనుకున్నది నేను అనుకోలేదమ్మా. నేను అందరిలాగానే కరోనా గురించి భయపడి నేను ఊర్లో పోయి ఉన్నాను. నేను అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాను. అప్పుడు ఈ డైరెక్టర్లు, ఆర్టిస్టులు అందరు కలిసి ఊరికి వచ్చారు. అన్న సినిమా చేద్దామని అన్నారు. ఓకే, ఎలా ఉంది స్టోరీ అన్నాను. బాగుందన్నారు. తీద్దామని అలా స్టార్ట్ చేసాము. ఈ జర్నీ నేను స్టోరీ ఉడికినలేదు. నేను జర్నీ ఇలా స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసేసాము. అంతే. అంటే వాళ్ళ మీద ఏం నమ్మకం సార్? అంటే ఇక్కడ తిరుమల రెడ్డి అని చెప్పి మా కజన్ ఉన్నాడు. ఆ తిరుమల రెడ్డి, విఠల్ రెడ్డి గారి అంటే సూపర్గా ఉంది స్టోరీ అని అంటే, శ్రీకాంత్ అని మా కజన్ ఇంకో అతన్నాడు. వాళ్ళంటే బాగుందన్న అంటే ఇట్లా ఓకే మీకు నచ్చింది కదా చేద్దాము, మీరు దగ్గర ఉండి చూసుకోగలుగుతారా, నాకైతే టైం దొరకదు అన్నాడు. ఓకే అన్నారు. స్టార్ట్ చేశారు. ఓకే సార్, మీరు ఎప్పుడైనా షూటింగ్ టైంలో సెట్స్కి వెళ్ళడం అలా? షూటింగ్ టైంలో అప్పుడు కరోనా టైం కాబట్టి షూటింగ్ అసలు ఒక 4-5 days ఆఫీసులోనే జరిగినప్పుడు జనాల ఫ్లోటింగ్కు నాకు కూడా కరోనా వచ్చింది. ఆ తర్వాత షూటింగ్కి వెళ్ళలేదు. ఒకటే రోజు షూటింగ్కి వెళ్ళాను, అది దానిలో నటించాను. ఆ రోజు నుండి ఇంకా నేను షూటింగ్కి వెళ్ళలేదు. మీరు ఈ మూవీలో ఉన్నారా? అయితే ఈ మూవీలో ఉన్నాను. అయితే మిమ్మల్ని కూడా చూడొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ అసలు ఏ మూవీకైనా సింగిల్ డైరెక్టర్ ఉంటారు, డిఫరెంట్గా ఈ మూవీకి 2 డైరెక్టర్లు. అసలు మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు? కిరణ్ మీరు చెప్పండి. చెప్పరా, ఎవరో ఒకరు చెప్పండి, అందరు కలిసి నన్ను కొడతారు అక్కడ. కిరణ్ మీరే చెప్పండి. అంటే మీకు ఈ మూవీ తీయాలని ఇన్స్పిరేషన్ ఏంటి? నాకైతే కార్తిక్, నాకు కిరణ్ గారు.
అవిభక్త కవలల్లాగా ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యి చెప్పకుండా కరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు కదా. ఆ స్టోరీ మాకు ఇన్స్పిరేషన్. ఇది ఆల్మోస్ట్ లైక్ ఈ స్టోరీని ఒక 5 years నుంచి స్టార్ట్ చేశాను నేను. దాని క్రియేషన్ కానీ లేకపోతే దాని ఇన్పుట్స్ కానీ అప్పటి నుంచి మాకు మొదలయ్యాయి. సో సీన్ టు సీన్ అలా డెవలప్ చేసుకుంటూ అలాగా ప్రొసీడ్ అవుతూనే ఉన్నాం. ఆ స్టోరీ మాకు లాక్ ఉండేది యాక్చువల్లీ. కాకపోతే ఏంటంటే ఆపర్చునిటీస్ మేము ఎక్కడ నేను ఎక్స్పీరియన్సెస్ అవి మాకు లేదు. సో దానివల్ల ఇది కొంచెం స్క్రీన్ ప్లే బేస్డ్ సబ్జెక్ట్ కాబట్టి కొంతమంది ఆపర్చునిటీ ఇద్దాం అనుకున్నా కూడా డీల్ చేయగలరా లేదా హ్యాండిల్ చేయగలరా లేదా అనేది చిన్న కన్ఫ్యూషన్తో మాకు కొంచెం ఆపర్చునిటీస్ మనసులో ఆగిపోయి. సో బట్ యా ఈ తర్వాత ఈ ఆపర్చునిటీ మాకు స్టార్ట్ అవడంతో లైక్ వెళ్ళాం, కథ చెప్పాము శ్రీకాంత్ గారితో, లైక్ తిరుమల గారితో. ఒకసారి కథ చెప్పిన తర్వాత ఫైనలీ తిరుపతి గారి అప్రూవల్తో ముందుకెళ్ళి షూట్ చేసాం. ఓకే, మీరు ముందు నుంచి ఫ్రెండ్సా? యా మేము ఒక 14 years నుంచి ఫ్రెండ్స్. ఓ మై గాడ్. అంటే లైక్ మీరు చెప్పండి కిరణ్ గారిలో ప్లస్ పాయింట్స్ ఏంటి? అంటే యాజ్ అ డైరెక్టర్కి ఉండాల్సిన క్వాలిటీస్లో మీకు లేని ఆయనకుంది ఏమైనా స్పెషల్ క్వాలిటీ ఉందా? అంటే వాడు స్క్రీన్ ప్లే బాగా సూపర్ రాస్తాడు. సో వీ షేర్ అనమాట ఎవ్రీథింగ్. నేను ఇప్పుడు ఒక టెక్నికల్ టీం నేను చూసుకుంటే తను స్క్రీన్ ప్లే వైపు చూసుకోవడం. అంటే దేశే కదా 1 mind కంటే 2 minds ఉంటే ఇంకా బ్రైటర్ అవుట్పుట్ వస్తుందని. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇస్ ఐ బిలీవ్. అంటే మీరు స్టోరీ అనుకున్నప్పుడు పలానా క్యారెక్టర్స్ అని ముందే అనుకున్నారా, లేకపోతే ఆడిషన్స్ పెట్టి ఈ క్యారెక్టర్కి వీళ్ళు సెట్ అవుతారని చెప్పి తీసుకున్నారా? ఇనిషియలీ అయితే వీ హ్యాడ్ ఫ్యూ థాట్స్, బట్ శ్రీకాంత్ గారు ఆశిష్ని పిలిచాక వీ థాట్ హీ ఈజ్ ద పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ దిస్. అంటే వీ డెంట్ హ్యావ్ ఎనీ సెకండ్ థాట్ అన్నది లేదు ఇంకా ఆశిష్ని చూశాక. ద వే హీ పోర్ట్రేస్ ఇన్ హిమ్సెల్ఫ్, ఆ యాటిట్యూడ్ అన్నది ఆల్రెడీ మా హీరోకి యాటిట్యూడ్ కావాలి, ఆ యాటిట్యూడ్ ఆల్రెడీ ఉంది. సో ఇంకా స్పెషల్గా ఏం చేయించక్కర్లేదు, ఇంకేం చేయించక్కర్లేదు. ఆన్సర్ చెప్పాలంటే దీనికన్నా ముందర ఒక్కసారి ఆపర్చునిటీ వచ్చింది. కాకపోతే ఆ ప్రజెంట్ ఈ మూవీలో ఆశిష్ క్యారెక్టరైజేషన్ పేరు డి ఫర్ డైరెక్టర్ అనమాట. సో ఆ డి తాలూకా యాటిట్యూడ్, ఓకే, అట్రిబ్యూట్స్ కానీ లేకపోతే ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ ఎవరిలో మేము చూడలేదు. సో ఎప్పుడైతే ఒకసారి మాకు ఆ ఫోటో వచ్చిందో నేను కార్తిక్ లైక్ ఒక 10 seconds ప్రాబ్లమ్ ఇలా చూసిన వెంటనే అది సెట్ అయిపోయి వాళ్ళు లెట్స్ గో హెడ్. యాక్చువల్లీ మనోడికి ఇంకా అప్పుడు స్టోరీ చెప్పలేదు. అప్పటి నుంచి నెక్స్ట్ 2 days తర్వాత ఆఫీస్ రావడం జరిగింది. అప్పుడు చూసిన తర్వాత మేము హానెస్ట్లీ నాటకం తెలుసు, పోస్టర్స్ చూసాం, కానీ మేము నిజంగా సినిమా చూడలేదు. అది చూసిన తర్వాత మన ఆశిష్ని కలిసిన తర్వాత అప్పుడు ఇంటికి నేను రాత్రి నాటకం చూశాను. అంటే క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అని. సో వాయిస్ ఫ్లో కానీ లేకపోతే వేరియేషన్స్ కానీ వర్స్టాలిటీ లైక్ ఐ జస్ట్ లైక్ హీస్ డి అని నిజంగా. ఎంత మీ మీద ఎంత నమ్మకం ఉంది యాక్చువల్లీ డైరెక్టర్స్కి. అండ్ మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చి మీరు ఈ మూవీ ఓకే చేశారు? యాక్చువల్లీ అలా స్క్రీన్ ప్లే స్టోరీ విన్నప్పుడు అంటే లైక్ నార్మల్ కథ ఉంటుందేమో, కొంచెం ఇన్వెస్టిగేషన్ లాగా, కొంచెం ఏదైనా సస్పెన్స్, ఎవరైనా సరే సర్లే రొటీన్గా ఉంటుందేమో. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మెల్లిగా గ్రాఫ్ పెరిగింది కథది. అక్కడ నాకు అరే ఇది కదా, దీంట్లో పర్ఫార్మెన్స్ ఉంది, చేయొచ్చు కదా అని అంత స్పేస్ ఉంది, పర్ఫార్మెన్స్ చేసే అంత ఇది ఉంది. సో లైక్ ఓకే, ఫస్ట్ కథ వినగానే ఓకే చెప్పేసాను. శ్రీకాంత్ గారు ఫోన్ చేశారు, ఆశిష్ గారు కథ ఉంది, సరే అన్న చేద్దాం. కథ విన్నాను. కిరణ్ నాకు మొత్తం కథ చెప్పాడు. లైక్ అంటే యాక్టింగ్ చేసి చూపించాడు ఫస్ట్, ఇలా ఉంటుంది నేను క్యారెక్టర్ ఇచ్చిన అంటే ఓకే, పర్ఫార్మెన్స్ చేయడానికి సూపర్ కథ ఇది. అంటే విత్ జానర్ బిలాంగ్స్ అంటే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను? అది క్యారెక్టర్ చెప్పండి. ఇది బేసికలీ ఇట్స్ ప్యూర్లీ స్క్రీన్ ప్లే హారర్ డ్రామా. ఇది ఇట్స్ లైక్ ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్న సినిమా డిఫరెన్సెస్లో చాలా జానర్స్ ఉన్నాయి. లైక్ యూనో హారర్ ఉంది, లేకపోతే ఇలా ఉన్నది, అలా ఉంది. సో దీని ట్రీట్మెంట్ కానీ లేకపోతే దీన్ని స్క్రీన్ ప్లే బేస్డ్ ఒక ప్యారల్ స్క్రీన్ ప్లే రన్ అవుతుంటుంది మధ్యలో. సో ఇలాంటి ఒక కొత్త ట్రీట్మెంట్ చేస్తాం దీనికి. ఆర్కే గారు మీరు చెప్పండి, మీరు ఇందులో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ ప్లే చేస్తున్నారు. ఈజ్ ఇట్ యువర్ ఫస్ట్ మూవీ? అంటే లైక్ ఈ మూవీకి ఈ ఇండస్ట్రీకి రాకంటే ముందు మీరు యాక్టింగ్ నేర్చుకోవడం అట్లా ఏమైనా చేశారు? కేరళ స్టైల్ డ్రెస్సింగ్ వల్ల స్పీకింగ్ నేను వెరీ ఫస్ట్ ఉన్నాను. సో ఐ నెవర్ పర్ఫార్మ్ ఎనీథింగ్ బిఫోర్. సో ఇంతకుముందు అంటే ఈ ఫీల్డ్ అనేది నాకు కంప్లీట్గా కొత్త. అంటే యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ లో మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నారు? అంటే నాకు తెలిసిన అంటే ఎవరు లేరు. బట్ నేను ఏంటంటే అన్ని అబద్ధాలు చాలా మంది అంటే తెలుసు, అంటే నాకు వాళ్ళు తెలుసు కానీ వాళ్ళకి నేను తెలియదు. నాకు చిరంజీవి పవన్ కళ్యాణ్ తెలుసు, వాళ్ళకే నేను తెలియదు. అంటే వీళ్ళకు తెలిసింది ఏంటంటే తిరుపతి రెడ్డి తెలుసు, తిరుపతి రెడ్డి తెలుసు.
ఓకే అంటే ఈ మూవీలో మీ రోల్ ఎలా ఉండబోతుంది కొంచెం సో ఇది ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే నాది ఒక రివీల్ చేయొద్దని కాదు, ఇది ఒక సస్పెన్స్ లైక్ పీపుల్ ఎవర్ నో లైక్ ఐ బిలీవ్ వన్ ఆఫ్ ద హీరో అన్నట్టు తెలియదు. బట్ అట్లీస్ట్ మీరు హీరోగా ప్లే చేస్తున్న విషయం మీ ఫ్రెండ్స్ కి ఆల్కన్ తెలుసా? ఓకే. అంటే నేను చెప్పాను. వాట్ మేడ్ యు టు యాక్సెప్ట్ దిస్ మూవీ? Obviously, I feel for any of the film, there are the 3 things should be important. First is good script, second directors, and third a producer. So the first thing was like on a video call. It was a long 1 hour video call because due to COVID we are not supposed to give auditions and all. So I was listening to the script from director Kiran, and it was like after listening to the script I was like wait. Complete the story. I just want to listen to the whole story. You select me or not, it doesn't matter, but just at least tell me the story because I want to get through it. Then after a few days they called me, they were like, you are selected for this. And maybe the role was tough because the whole movie which is revolving around is like, the story is going to be narrated through my character. Like the narration is going to my character, and that was a tough thing where Kiran was searching for my character. Sneha role was he was like both of them was thinking like this character should be very strong because her expression will be exact expressions of the audience. So that was going around. So but as for the script, this like I personally love suspense thriller movies, and I found this movie is not horror drama, but it got lots of suspense and thrillers. For a minute you can't miss your chair and you will just like what happened, like ye kahan se aa gaya, ye kya ho gaya. So you have to be seated in front of TV or in front of screen if you're watching. So that's all I was like. You don't know Telugu, how did you manage yourself? Obviously directors. Everything goes to director say anta producer. No, I think is first day when I being here, they were so good. They were like, yeah. Amma baboy. They were like, I'll write everything for you in English or in Hindi. I was like, no, this is a challenge for me. I want to work into this industry. Is this your first movie in Telugu? Yeah. So the thing is, I was like, I'm a Sanskrit student. So that's the reason this white language, and I'm Maharashtrian. So this words were very easy for me. So I used to like learn. So we used to have like a long rehearsal sessions before 5 minutes, and we used to like on set. ఓకే, మీరు చెప్పండి. ఈ మూవీలో 3 హీరోయిన్స్, 3ని బాంబే వాళ్ళనే తీసుకున్నారు, తెలుగు రాలేదు. ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నారు? హీరోయిన్స్ బేసిక్గా మన దాంట్లో రిస్క్ తీసుకోలేకపోయారు. ఓకే అంటే లైక్ హీరోయిన్స్ అందరికి ఆడిషన్స్ ప్రాబ్లం ఏంటంటే మేము ఆడిషన్స్ చేస్తున్నప్పుడు ఐ మీన్ ద వర్డ్ ప్యాషన్ అన్నది మేము ట్రై చేస్తున్నప్పుడు నేను కార్తిక్ 5-6 years ట్రై చేస్తున్నప్పుడు అందరూ ప్యాషన్ ఎక్కువ వినిపించదు. రియాలిటీకి వచ్చేసి ఒక ఆపర్చునిటీ ఇలా ఉన్నది చేస్తావు ఈ రోల్కి. ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ బడ్జెట్ ఎంత, హీరో ఎవరు, సినిమా బడ్జెట్ ఎంత, నీకు క్యారెక్టర్ అడగాలి, నా పాత్ర ఎలా ఉంటుంది, నా వేరియేషన్స్ ఏంటి ఉన్నాయి, ఇది వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్. ఆ టైంలో అంటే ఖాళీగా కాఫీ షాపుల్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇవి ఉండేవి. రియల్ టైంలో నాకు కనబడలేదు. అంటే ఒక సినిమా ఆపర్చునిటీ చేతిలో ఉంది, ఒక అగ్రిమెంట్ చేతిలో ఉంది. సో ఒక ప్రాజెక్ట్ నాకు చేతిలో ఉన్నప్పుడు నా క్యారెక్టర్ నాకు వాళ్ళు నేను అనుకున్న వాళ్ళందరూ నాకు డబ్బులు లేకపోతే హీరో ఎవరు ఇవే కనబడ్డాయి. సో ఐ లెఫ్ట్ ఇట్. దాని తర్వాత నేను ఇంకా ట్రై చేస్తాను. ఎస్పెషల్లీ ఆంధ్ర చేసిన స్నేహ క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి వేరియేషన్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఒకే ఒక సీన్లో ఒక 7 to 8 వేరియేషన్స్ చేయాలి. ఆ వేరియేషన్స్ ఏంటి ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో ఉంటుంది. సో డిఎన్ ఒక క్యారెక్టర్ నెరేట్ చేస్తుంటే ఒక వేరియేషన్ వెళ్తుంది అనమాట. సో అది మేము ఎన్నోసార్లు ట్రై చేస్తాం. నేను కార్తిక్ ఫెడ్ అయిపోయాను యాక్చువల్లీ. ఇది ఎలా చేస్తుందో ఏంటో ఎవరికి ఇంకా అర్థం కాలేదన్నమాట. అంటే మేము తెలుగులో చాలామంది ట్రై చేస్తాం, అదే ముంబైలో చాలామంది ట్రై చేస్తాం. ఆంధ్రాది కొంచెం మ్యాచ్బుల్గా అనిపించింది, హానెస్ట్లీ చెప్పాలంటే యావరేజ్ అనిపించింది. సో లేని వాళ్ళు ఎవరెవరు ఉండాలి కదా అట్లీస్ట్, ఇంకా లాభం లేదని అప్పుడు కన్ఫర్మ్ చేసుకుని తీసుకొచ్చాం. బట్ ట్రస్ట్ మీ, మేము ఒక ట్రయల్ షూట్ చేస్తాం. ఒక ఫస్ట్ డే వచ్చిన వెంటనే రేపు ట్రయల్ షూట్ అంటే తనకి ఈరోజు డైలాగ్స్ ఇచ్చాం. She woke up morning 4 o'clock ki lechi, she was by hearting dialogues. 3 o'clock. Practicing 3 o'clock, okay. పడుకోలేదని చెప్పేసి ఈవెన్ నౌ అప్పుడప్పుడు వాయిస్ నోట్లు పంపిస్తుంది అదే డైలాగులతో. ఇప్పుడు ఎందుకు సినిమాలో కదా కావాలి.
సార్ మీరు చెప్పండి, ఈ టైటిల్ విషయంలో మీరు ఎందుకని ఇన్వాల్వ్ అయ్యారా? అంటే అన్ని వాళ్ళు చెప్తే మీరు ఓకే అంటమే, అంటే లైక్ స్టోరీ కూడా మీకు వినలేదు పూర్తిగా అని చెప్పారు. టైటిల్ విషయమైనా మీ దగ్గరకు వచ్చిందా? యాక్చువల్గా ఈ కరోనా టైంలో నేను వాస్తవంగా చాలా బిజీగా ఉంటాను. ఈ స్టోరీ అంత ఓపిక నేను వినే ఓపిక లేదు వాస్తవంగా. ఓ స్టోరీ వినలేదు. కెమెరామెన్ ఎవరు, స్టోరీ ఎవరు, కథ ఏంటి, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఎవరిని పట్టించుకోలేదు నేను. ఈ డైరెక్టర్లు ఆ శ్రీకాంత్, ఆ తిరుమల రెడ్డి కూర్చోవాలి. ఈ అమ్మాయి హీరోయిన్, ఈ అమ్మాయిని ఒకటేసారి చూసా, అట్లా క్యాబిన్ ముందరికి వెళ్తుంది, ఒకసారి చూసా. ఇంకో అమ్మాయి వచ్చింది, ఈడ కనపడ్డది, ఇంకో అమ్మాయి వచ్చింది, ఆడ కనపడ్డది. అంతే తప్పితే వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏ లాడ్జ్లో ఉన్నారు, ఎక్కడున్నారు అనేది కూడా నాకు తెలియదు. ఇక్కడ హీరో ఆశిష్, హీరో తెలియదు. అతను మీరు ఇంకా కొంచెం చూశారు. ఆ డి క్యారెక్టర్లో గడ్డం ఇంత పొడుగున్నది, సరిగ్గా గుర్తుపట్టి రాకుండా ఇంత ఉన్నది. ఈయన గడికోసారి నేను కటింగ్ చేయించుకోవాలన్న, తొందర షూట్ అయిపోతుంది అని బయట అంటున్నాడు. వీళ్ళు వచ్చి చెప్తున్నారు కటింగ్ చేయించుకోవాలంటారు. కానీ సో ఆశిష్ కూడా ఎవరో వాళ్ళ రిలేషన్కు హెల్త్ బాగాలేకపోతే కూడా ఆ రోజు కూడా వచ్చి షూటింగ్ చేశాడు. అతను ఉడక చేశాడు. డైరెక్టర్లు కానీ అమ్మాయి కానీ, ఈ అమ్మాయిదే లీడ్ క్యారెక్టర్ యాక్చువల్గా. అందరు బాగా చేశారు. ఇంకా ఆర్కే అయితే ఇట్లా మనోడు అని చెప్పొద్దు, కానీ అన్నీ కలిగి చేసుకొని అందరు చేశారు. యాక్చువల్గా ఈ సినిమా ఇంత త్వరగా ఇంత ఫాస్ట్గా అవుతుందని నేను అనుకోలేదు. చూస్తుంటే నాకు 20 days కరోనా ఉంటే 20 daysలో మూవీ, అంతకుముందు 15 days అయ్యిండే. నా 20 days దాంట్లో 35 daysలో షూటింగ్ కంప్లీట్ చేశారు. యాక్చువల్గా నాకైతే ఈ సినిమా ఇలా అవుతుంది, ఈ సినిమా ఇలా చేస్తున్నాను అనేది కూడా నాకు ఐడియా లేదు. అయితే ఇది ఇలా జరిగిపోతూ ఉంటే నాకైతే ఒకటి అనిపించింది, ఓహో మార్నింగ్ వచ్చి కూర్చున్నా, శ్రీకాంత్ వచ్చి ఎదురు కూర్చున్నా, సార్ మీరు క్యారెక్టర్ చేయాలి అని అంటే, నేను క్యారెక్టర్ చేసేది ఏంటి, నాకేమొస్తుంది, ఎట్లా చేయాలి, మీరు సూపర్ చెప్తారని. ఇంకా ముఖానికి ఏమంటారు దాన్ని, మేకప్ వేసుకుంటే ఫస్ట్ నేను అద్దంలో పోయి చూసుకున్నా. అద్దంలో పోయి చూసుకొని ఏంట్రా నేను ఫస్టే అందగాడిని, నన్ను ఇలా తయారు చేశారు అని కొంచెం అటు ఇటు చూస్తే తిరుమల వస్తాడు, గడికి వస్తాడు. ఈజీ సార్, ఈజీ డైలాగు అని అంటే, ఏంట్రా బాబు అంటే ఏదో చెప్తాడు, ఈజీ అనిపిస్తుంది. షార్ట్ రెడీ అంటారు, నోట్లోకి వెళ్ళి మాట రాదు. అలా ఇంత సంతోషంగా ఈ మూవీ ఏదో సినిమా తీస్తే ఫైనాన్షియల్ ప్రాబ్లం అనుకోండి, చాలా టెన్షన్ పెడతారు, ఆర్టిస్టులు టైంకు రారు, చాలా ఇబ్బంది పెడతారు. నాకైతే నేను అసలు పట్టించుకోలేదు కాబట్టి నాకు తెలియదు, కానీ హ్యాపీ అయితే మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆదిత్యవర్ధన్ గారు, మీరు చెప్పండి, ఈజ్ యువర్ ఫస్ట్ మూవీ? ఓకే, ఫస్ట్ మూవీలో మీకు ఈ మూవీలో ఆపర్చునిటీ వచ్చింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ మూవీ అనే ఫీల్ అయితే నాకు, ఎందుకంటే పాస్ట్ 5 years నుంచి నేను డైరెక్టర్. ఓకే, స్టోరీ వాళ్ళకి ఎంత తెలుసో. మీరు సెట్లో కూడా ఇంత చిన్నగా ఇలాగే మాట్లాడతారా, గట్టిగా మాట్లాడతారా? అంటే అప్పుడు ఆదిత్య అనే క్యాండిడేట్ ఇలా లేడు, అతనికి ఒక పెద్ద లేదు, అతను నేను గుర్తుపడతలేను ఇప్పుడు ఎవరో అనేది నాకు తెలుస్తలేదు. అందుకుంటే ఆయన గురించి చెప్పాలి, ఆయనకు పెద్ద ఎంటికేళ్ళు, పెద్ద గడ్డాలు, ఇక్కడో రాక్షసుడు, ఇక్కడో రాక్షసుడు, మమ్మల్ని ఎక్కడ తినేస్తారన్నంత భయంగా ఉన్నది. ఆ గడ్డాలు అవి చూస్తే విద్దానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు చూడు, అక్కడ షేవింగ్ బ్లేడ్కి ఇట్లా దొరుకు, అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు గుర్తుపడతలేదు, స్మార్ట్గా ఉన్నాడు ఆదిత్య. మీతో పాటు ప్లే చేసిన రోల్ అంటే హీరోయిన్గా పనిచేశారు, లేదంటే ఇందులో ముగ్గురు హీరోయిన్స్ కదా, మీ కెమిస్ట్రీ ఎలా వర్క్ అవుట్ అయింది? చెప్పకూడదు గుడ్ అండి అని అన్నారు. ఎవరు అన్నది చెప్పద్దు. అంటే మీతో అది కూడా సస్పెన్సా? ఎలా ఇద్దరు హీరోయిన్స్ చూడలేదు అంటే, ఒక సాంగ్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది, చాలా మంచి టాక్ వస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? సూపర్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేను, అంటే లైక్ నార్మల్ సాంగ్ అనుకున్నాను, బట్ అది విని అది చాలా క్యాచీ ఉంది. లిరిక్స్ కూడా చాలా బాగా పాటలు అండ్ కట్టు వాయిస్ కూడా చాలా బాగుంది, యాక్ట్ ఉందన్నమాట ఆ సాంగ్. నాటకం ఈజ్ ఎ గుడ్ సక్సెస్. నాటకం తర్వాత ఆశిష్కి ముందు ఆశిష్కి ఏంటి డిఫరెన్స్? సేమ్ ఆశిష్ అంటే డే బై డే మనం ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాం, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. ఈ మూవీ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? మూవీ ద్వారా లైక్ అంటే ఇలాంటి క్యారెక్టర్ నేను చేయలేదు. నాటకంలో ఏంటంటే పక్కా విలేజ్ అనమాట, ఇది లైక్ ఒక
ఇంటెన్స్ అండ్ సైకిక్ క్యారెక్టర్ అటు చూసినా ఏమని చెప్పాలా అంటే- చెప్తే మళ్ళీ తిడతారేమో. ఇంటెన్స్ అండ్ సైకిక్ క్యారెక్టర్ అన్నమాట. అంటే నెక్స్ట్ మూవీ నుంచి హీరో ఆశీష్ అంటారా డైరెక్టర్ ఆశీష్ అంటారా అని భయపడుతుంది. హీరో ఛాన్సెస్ తగ్గిపోయి డైరెక్షన్ ఛాన్సెస్. యంగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేశారా? యా అంటే లైక్ ఈ వీళ్ళే ఫస్ట్ యంగ్ వీళ్ళు డైరెక్టర్ ఇంకా ఏంటి యంగ్ కదా, వీళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే అక్కడ డైరెక్టర్స్ లాగా బిహేవ్ చేసే వాళ్ళ, నార్మల్గా ఫ్రెండ్లీగా బిహేవ్ చేసే వాళ్ళ సెట్ లో. మేము ఫ్రెండ్లీగా ఉంటాము, ప్రొఫెషనల్ దగ్గర ఉంటుంది, ఫ్రెండ్ దగ్గర యాంకర్ కంటే అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కథ ఏం చెప్తున్నాను ఏం చేస్తున్నాం అంతే. సో వాళ్ళు ఏం చెప్తారో అది చేశారు. ఇక్కడ మనం ఓకే ఇది వేస్టేజ్ ఫుటేజ్ అనేది ఏం తీసారో అదే ఇక్కడ వేస్ట్ అవుతుంది. షూటింగ్ కంప్లీట్ ఎన్ని డేస్ లో కంప్లీట్ అయింది టోటల్ గా? 35 days లో మూవీ కంప్లీట్ అయిపోయింది విత్ ఆల్ సాంగ్స్ ఎవ్రీథింగ్ అయినా. ఎప్పుడు రాబోతుంది మూవీని, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫెబ్ ఎండింగ్ అయినా మార్చ్ ఫస్ట్ వీక్ అయినా ప్లాన్ చేద్దాం. బికాస్ జాన్ 22nd తర్వాత ఇంకో లిరికల్ సాంగ్ ఉంది, అది మరీనా మీద ఉంది. సో దట్ విల్ బి కమింగ్ ఆఫ్టర్ 22nd of January. ఈ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గురించి చెప్పండి. సాయి కార్తిక్ అన్న అనడం బెటర్. ఫస్ట్ టైం అంటే హీ హాస్ డన్ ఆల్మోస్ట్ లైక్ 84 మూవీస్. ఓకే, సో 84 రాజాది గ్రేట్, సుప్రీం లాంటి మంచి. మేము మ్యూజిక్ సెర్చ్ ఉన్నప్పుడు 2-3, ఎందుకంటే మాకు కొత్త యాక్చువల్లీ వాళ్ళు ఏం చెప్తారు వినియాలేమో, ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటారు. ఇవి చాలా పెద్ద ఒక డైనమల్ ఉన్నాయన్నమాట. బట్ సాయి కార్తిక్ ఈజ్ లైక్ యూనో, నాన్న నేను చేస్తానన్నా, నీకు ఏం కావాలో చెప్పి నేను కొడతాను, ఓకే ఇది కావాలా వేరే కంఫర్ట్. కొంచెం స్టార్టింగ్ నేను భయపడ్డాం కానీ ఆయన భయపెట్టలేదు. బట్ అట్ ద సేమ్ పాయింట్ ఏంటంటే చాలా సాంగ్స్ విన్నాం, 2 కావాలి, ఒకటేమో నాకు ఇలా కావాలన్న సాంగ్ అంటే దానికి ఒక 2 days టైం తీసుకున్నాను, మళ్ళీ చూపించాడు వర్షన్, నచ్చింది. సో లిరిక్స్ రాకెట్ మోరీ చేశాను, 2 పాటలకి అయింది అనమాట. సో ఇంకొకటి ఒక లవ్ సాంగ్ ఉన్నాను అనమాట. సాయి కార్తిక్ ఇస్ లైక్ కూర్చోబెట్టి ఇది వద్దా, ఇది కావాలా, ఇది చేయనా అని హీ డిడ్ వెరీ కంఫర్టబుల్ చేసి మరీ చేశారనమాట. అండ్ మోర్ దెన్ మేము మాట్లాడే కంటే పాటలు వింటే మీకే అర్థమైపోతుంది. ఓకే సార్, మీరు చెప్పండి అటు బిజినెస్ని హ్యాండిల్ చేస్తూ అసలు ఈ ఇందులో ప్రొడ్యూసర్గా ఒక ట్రయల్ అని ఎలా అనిపించింది మీకు? అంటే నేను 2006లో మూవీ తీశాను. 2006లో మూవీ తీశాను. గతం గురించి చెప్పాలంటే నేను మూవీకి డైరెక్టర్ అవుదామని హైదరాబాద్ వచ్చాను. వీళ్ళకంటే ముందు ఒక 20 years బ్యాకే నేను మూవీకి డైరెక్టర్ అవుదామని వచ్చాను. ఆ ఛాన్స్ నేను యూజ్ చేసుకోలేదని మన వాళ్ళు యూజ్ చేసుకున్నారు, ప్రొడ్యూసర్గా మార్చారు. ఎలా మార్చారంటే వీళ్ళకు ఎవరి దగ్గర డబ్బులు ఉండేమో వాళ్ళు ఎలా కన్విన్స్ చేయాలనేది బాగా సాయి కార్తిక్, కిరణ్కి బాగా తెలుసు. అందులో PhD చేసింది ఎవరంటే మన హీరో గారు. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, అందులోనే పడిపోయి అందరు డబ్బులు పెడుతూ ఉంటారు. అయితే ఇలా మేము 4-5 మూవీస్ మా పార్ట్నర్ కూడా చేశాడు. ఇలా సినిమా ఫీల్డ్లో ఆల్మోస్ట్ అందరు పరిచయాలు ఉన్నారు. సినిమా అంటే డైరెక్ట్ ఏ సినిమా నేను పోయి చూసుకోలేదు, ఎవరెవరు చూస్తారు, అట్లా నడుస్తున్నది. ఇదైతే నాకు హ్యాపీగా ఉంది ఈ సినిమాతో. మన ఆశీష్ గారి కూడా మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ఇది, దీంతో పేరే వస్తుందని నేను 100% నమ్ముతా. ఎందుకంటే క్యారెక్టర్ వేషన్ చాలా బాగుంటుంది అతనిది. ఈ మూవీలో చాలా కష్టమైన డైలాగ్, ఎక్కువ టేక్స్ తీసుకున్న డైలాగ్ ఏమైనా ఉందా? అంటే అది చెప్పమని ఏం అడగలేదు. అన్నీ పెద్ద డైలాగ్సే, కానీ ఒక డైలాగ్ దగ్గర బాగా కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే 3 variations-లో రావాలి నాకు. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ డైలాగ్ అనేది రోల్ అయిపోతుంది అన్నమాట టంగ్, అంటే టంగ్ ట్విస్టర్లో ఉంటుంది డైలాగ్ కూడా. సో కొన్ని ఒక 5 takes అయింది మూవీలో. హార్డ్లీ ఏంటంటే 5 takes అదొక డైలాగ్ అయింది, మిగతాన్ని 1-2 takes అయింది. ఆ డైలాగ్ చెప్పాను. డైలాగు చెప్పమని అడగొద్దు. యాక్చువల్గా ఎన్ని ప్యాకెట్ సిగరెట్ తాపించారు వీళ్ళిద్దరు డైరెక్టర్లు కలిసి, హీరో కథ అడగండి ఫస్ట్. ఏ సినిమా చేసినా సిగరెట్ బీడీ బ్రాండ్ అది, బ్రాండ్ అది. సిగరెట్ కాల్చమని మేము ఎక్కడ చెప్పాం, సిగరెట్ కాల్చమని కథ చెప్పింది. ఈ మూవీలో ఫస్ట్ టైం విలన్ గా యాక్ట్ చేస్తున్నారు, విలన్ గురించి చెప్పండి. అది కూడా మీరు చెప్పరా? ఇక సస్పెన్స్ అది యాక్చువల్లీ. పోనీ లైక్ హౌ వాజ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే తన మీతో వర్క్ చేసినప్పుడు? అంటే తిరుమల రెడ్డి గారు ఇస్ లైక్ బిగ్ బ్రదర్ అనమాట మాకు.
ఏదున్నా ఆయనకే చెప్పుకుంటాం, ఏదన్నా అంటే మాకు ఇది కావాలన్నా అంటే దట్ విల్ బీ దేర్. అంటే ఓపెన్గా ఏంటంటే ఆయనను గీక్తే ఆయన వచ్చి నన్ను గీక్తాడు. బట్ ఆయనకి 2 షేడ్స్ ఉన్నాయి మూవీలో. ఐ విల్ నాట్ టెల్ యూ. బట్ అతను ఫస్ట్ సినిమా అంటే ఎవరో నమ్మరు. చాలా బాగా చేశారు. సో ఈజ్ లైక్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు, లైక్ ఆల్మోస్ట్ 100 డైరెక్షన్. ఆయన టీవీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉన్నారు. సో ఈ నో అనమాట ఎలా చేయాలి ఏంటి కెమెరా. అంటే వరంగల్ డిస్టిక్ మోతుకు పెళ్ళి వాళ్ళు చాలా హుషారు వాళ్ళు ఉంటారు. అందుగురించి సెకండ్ సినిమాలో కూడా ఇంకో క్యారెక్టర్ వేస్తున్నాడు. ఓకే, ఈ మూవీలో వర్క్ చేసిన వాళ్ళు మీ నెక్స్ట్ మూవీలో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? నెక్స్ట్ మూవీలో అంటే మేము ఒకటి గుడ్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ మూవీలో అంటే నేనైతే ప్రతి మూవీలో ఒకసారి మేకప్ వేసుకున్నాం కదా, ప్రతి మూవీలో నేనైతే కంపల్సరీ తిరుమల నేను కంపల్సరీ అని అనుకున్నాం. మనం సినిమా తీస్తే ఒకటే అనుకున్నాం, మేము కనపడకపోతే సినిమా కనపడద్దు అంతే అని అనుకున్నాం. అనుకొని మేము మళ్ళీ ఇంకో మూవీ స్టార్ట్ చేసాం. మూవీ స్టార్ట్ చేస్తే ఎప్పుడున్నవాడుగా తిరుపతి అన్న నీ క్యారెక్టర్ బాగుంది, నీ క్యారెక్టర్ బాగుంది. ఏం తిరుమల నా క్యారెక్టర్ బాగుంది అంటూ నీ సంగతి ఏంది అన్న. ఏమంటలేరు కదా సార్ అన్నట్లు ఇట్లా అన్నారు. పిలువు అన్న ఈయన క్యారెక్టర్ అప్పుడప్పుడు క్యారెక్టర్ స్టార్ట్ చేయించాం తిరుమలతో. ఇంకా నెక్స్ట్ అయితే ఓపెన్ మా ఇద్దరు క్యారెక్టర్ ఉంటే సినిమా, లేకుంటే లేదు. సార్ నెక్స్ట్ మీ ఇద్దరికి పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఇస్తాం. అయితే నెక్స్ట్ మేము ఇది ఓపెన్. నేను తిరుమల దాదాపుగా ఒక 10-12 సార్లు అనుకున్నాం. ఈ బ్యాచ్తో కొంతమందితో మళ్ళీ నెక్స్ట్ సినిమా చేయాలని. ఈ నెక్స్ట్ సినిమాకు ఆశీష్ మాత్రం హీరో ఉంటాడని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను. ఎందుకో ఈయన బాగా అందరినీ మెస్మరైజ్ గోకుతాడు బాగా. అయితే అయితే నెక్స్ట్ మూవీ ఆశీస్సున స్టార్ట్ అవుతుంది. అంటే మా సినిమాలో చేసే ముందు ఇక్కడున్న డైరెక్టర్లు కానీ ఆర్టిస్టులు కానీ ఎవరే కానీ టైంకి వచ్చి చేయాలి, ఇన్ టైంలో అయిపోవాలి. 7 గంటలకు షెడ్యూల్ ఫస్ట్ షాట్ పడ్డది అంటే పడాలి. అలా మనకు ఒక టీమును తయారు చేద్దామని మేము తిరుమల నేను కూర్చొని ఆలోచించి ఒక టీం కంపల్సరీ ఉండాలి, పర్ఫెక్ట్ ఉండాలి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ కానీ వాళ్ళు చేసే క్యారెక్టర్ వాళ్ళకు ఒక గ్రిప్పు, వాళ్ళకు ఒక ఈ క్యారెక్టరు నా గురించి చేయడం లేదు, ప్రొడ్యూసర్గా హీరో ఉండాలి, ప్రొడ్యూసర్కి అనుకూలంగా చేయాలి. ప్లస్ ఆ స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ స్టోరీ గురించి బాగా ఆలోచించి ఈ సీన్ బాగుందా లేదా అనేది 100 సార్లు మనం డిస్కషన్ చేసి దాన్ని బ్రేకప్ చేసి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఫ్యూచర్ ఉంటుందని అందరికీ నేను చెప్తున్నాను. Did you find any difficult scenes, like emotion? Can we expect any emotional kind of scenes from you in this movie? Exactly, this whole movie revolves around the emotional scenes only. Because usually the story is like, directors, I feel the real life and real life directors are different, and this director was very strong character, and then that is the starting point from where the character of mine is going like very emotional, and I'm shocked about his persona, like what is this, and that is the interesting part you will watch on screen. And in real life my directors were like family, friends, like I never felt that I am under any pressure. Before coming here I was having very much pressure because I want to speak Telugu. The language barrier is there. Like I don't know like what people will talk, if I'm talking it well or else I'm speaking something slang. I don't understand anything of it. But these people were like, they were chill, we'll do it right. They were like that. So and working with Ashish like on screen while doing scenes and all, he is very like I feel he's not having that kind of attitude. He's like whatever I am doing, some of the times he used to explain it in his language, because Antra is doing this, like he used to see me like she's crying, and the whole scenes are like only crying scenes only, I feel. And the most difficult scene was కొంచెం రివీల్ అవుతుంది. రివీల్ అలాగా సినిమా మొత్తం చెప్పేస్తదండి ఆవిడ. See, I'm completely disturbed and shocked in this movie.
या what's happening? इनको ज़्यादा बात करना दिया तो आज पूरा बात कर सकते हैं नॉन स्टॉप बात कर रहे हैं గుడ్ ఒరేటర్ గుడ్ ఒరేటర్. And the most difficult scene was rickshaw. అమ్మ బాబోయ్ నాకు That scene was very. There's a one scene which is like kind of action scene for me. You fall down, right? Yeah. So that was very hectic scene, and these people are so perfectionist because they are like the rickshaw is moving and I have to hit on that rickshaw. రిక్షాలు అంటే మీరు ఏదో ఊహించుకోకండి, ఆటో ఆటో. ఆటో రిక్షా. ఐ అండర్స్టూడ్ షీ ఇస్ ఫ్రమ్ మహారాష్ట్ర. మనం కింద నుంచి ఆటో లేయం మనం. మన రిక్షా మరి రిక్షాకి పోయి గుద్దుకోవడం ఏంటంటే రిక్షా గుద్దుకొని చచ్చిపోయిందంటే మరి బాగోదు. And in dialogues and all, they used to do, compromise it. Like, okay, fine, do it. It's okay. For this scene, they were like, no, I want this. Are you heroine in this movie? Director. It's a movie name is a director. It's like there are no heroines. We can say it's all are the parallel leads because each character is having each different kind of stories. So it's like it's not a specifically that she is heroine or that she is that, because I feel that the scripted was people who scripted it means this both people, they have that, they don't keep any barriers in characters as well. Like she is greater, he is small, now he is not there. They treat everyone equally. Yeah. నేను అడిగిన క్వశ్చన్ ఆవిడకి అర్థం కాలేదు, మీకు మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ మూవీ నేమ్ డైరెక్టర్ కదా, అంటే ఈ మూవీలో హీరో డైరెక్టరా, అందులో హీరోయిన్ ఎవరు అని అడుగుతున్నాను. మూవీలో హీరోయిన్ కాదు, ఆ మూవీలో ఈ డైరెక్టర్. డైరెక్టర్ హీరో డైరెక్టర్. డైరెక్ట్ చేసే హీరోయిన్ ఎవరు? I suspect. అదే సస్పెన్స్. See, now only you are confused after watching movie. There are triple screenplays. You will go crazy. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇది మాత్రం ఎవరు చెప్పనియరు ఇక్కడ, అంతా అలా దాచిపెట్టిండ్రు వీళ్ళు, అంత సీక్రెట్గా అలా ఉన్నారు. అది ఇప్పుడు మీకు అర్థమైంది, నాకు చెప్పలేదు, చూపెట్టలేదు, ఇక్కడ పక్కకు పెట్టేసి నాకు చెప్పలేదు. Sitting with the pen and paper because I was banging my head. What is this happening? अभी ये हुआ, ये क्या है? फिर ये कौन है? फिर it's like अभी तक मुझे स्टोरी पूरी रिवील नहीं की है because they are like वो मूवी में बाकी का देख लिया है. Actually, So you did not watch the movie? Everything is done now, post production and typing. Did you watch the movie? No, that is always They want to show you. for me. Okay. Like you will flip because there's only one missing scene and they are like that you will watch on big screen because there should be surprise element for you as well. I'm like, I'm an artist, why for me? You watch. అబ్బాయి మీరు ఏది అడిగినా చెప్పట్లేదు, అదే ప్రాబ్లం. యాక్చువల్లీ ముగ్గురు హీరోయిన్స్ కదా, ఆ ముగ్గురు మూవీలో కూడా వాళ్ళు నార్త్ వల్ల ఎందుకు మళ్ళీ నార్త్ ఫేసెస్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా? అది నార్త్ అని పర్టిక్యులర్ ఏం లేదు, అంటే తను నార్త్ లుక్ ఉన్నా కూడా వెన్ తెలుగు డబ్బింగ్ ఇచ్చేసరికి తెలుగు అమ్మాయిలాగే ఉంటుంది, బికాజ్ డ్రెస్సింగ్ అది ఇచ్చింది మేము తెలుగు అమ్మాయిలాగే ఇచ్చాం అందరికి. సో ముగ్గురిది 3 డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్. ముగ్గురు ఎలా చేశారు చెప్పండి. ముగ్గురు 3 పాయింట్ ఆఫ్ టైంలో వస్తారు మూవీస్లో. సో ఒక క్యారెక్టర్కి సంబంధం లేదు, బట్ లెట్ మీ టెల్ ఆల్ యాక్టింగ్ వరకు చెప్తా. ఇప్పుడు అంతరా ఉంది, అంతరా అండ్ వీఆర్ లైక్ టామ్ అండ్ జెర్రీ అనమాట. వీ ఫైట్ ఆల్వేస్. కాకపోతే ద వే ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అది సూపర్. ఎక్స్ప్రెషన్స్లో క్వీన్ అంటాం మేము, ఎక్స్ప్రెషన్స్ క్వీన్ అని. తెలుగు మాట తర్వాత మాట్లాడదాం, ఎక్స్ప్రెషన్స్ వరకు ఓకే. అంటే ఆమె వింటుంది కాబట్టి ఇంగ్లీష్లో చెప్తున్నారా? మరి చెప్పాలి కదా, అర్థం కాకపోతే మరి పొగిడి వేస్ట్ అయిపోద్ది. ఓకే. ఇంకా ఐశ్వర్య రాజ్ బాకుని అని మన హిందీ తెనాలి రామ అలాంటి ఫేమస్ సీరియల్స్ అవి చేసింది. షీఈ్ ఆల్సో డన్ గుడ్ జాబ్. అంటే తనది షార్ట్ రోల్ అని చెప్పచ్చు, బట్ షీఈ్ ద మెయిన్ లీడ్ అని కూడా చెప్పలేను. కానీ షీఈ్ లైక్ వెరీ క్విక్ అనమాట. తనకి ఉన్నది స్క్రీన్ స్పేస్ అది తక్కువైనా కూడా ఎలా అంటే కాస్ట్యూమ్ చేంజెస్ సూపర్ ఎక్కువ ఉన్నాయి. సో షీఈ్ లైక్ చేసుకుందాం డార్లింగ్ ఎడిటింగ్ లో. ఇది కూడా వేయండి, ఎడిటింగ్ లేదు, ఇదంతా ఉండాలి. చెప్పండి. ప్రతి లైక్ 20 seconds 30 secondsకి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని వచ్చేది, విత్ ఇన్ 1 minute కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని వచ్చేది, అలా ఉండేది. అండ్ మరీనా అయితే స్క్రిప్ట్ ఇస్తే తను కూడా బట్టి బైఆర్ట్ చేసుకొని ఇలా మాడ్యులేషన్ ఇలా అని చెప్పి ముందే వచ్చారు. మీరిద్దరు కలిసి ఒక తెలుగు లెర్నింగ్ క్లాస్ పెట్టి, ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళు అందరూ తీసుకొచ్చి పెడుతున్నారు కదా, ఫస్ట్ వాళ్ళకి తెలుగు నేర్పించి తర్వాత షూటింగ్ చేస్తారేమో లాస్ట్. ఆశీష్ వీళ్ళకి తెలుగు వచ్చా?
వచ్చి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఏదో యాక్టింగ్ చేపిస్తున్నారు కదా. ఆదిత్య మీరు చెప్పండి, ఈ షూటింగ్ లొకేషన్స్ అన్ని ఎక్కడ? లొకేషన్స్ అంతా హైదరాబాద్లోనే. అంటే డిసైడ్ చేసిన డైరెక్టర్సా లైక్ మీరు చెప్పారా? ముగ్గురు కలిపి మేము వెళ్ళి లొకేషన్స్ చూసుకొని అన్ని ఫైనల్ చేసుకొని ఈరోజు ఇక్కడ షూట్ చేయాలి అని ముగ్గురం ఫిక్స్ అయ్యాకే షూట్. చాలా తక్కువ పీరియడ్ లో అయింది కదా షూట్ కూడా. నలుగురు ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు. సార్ నిజమేనా? మీరైతే ఏదున్నా మొహం మీద చెప్తున్నారు, నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. వాళ్ళ లొకేషన్ ఎక్కడనో వాళ్ళు ఏది ఫిక్స్ చేశారో నాకైతే తెలియదు. అది చూసారా, ఇది వాస్తవంగా వాళ్ళ లొకేషన్ ఎక్కడ చేస్తుండ్రో ఎప్పుడు షూటింగ్ చేస్తాను. నేనైతే నేను 8:30కి పండుకుంటాను, వీళ్ళు అప్పుడు స్టార్ట్ చేసి 2 గంటల షూటింగ్ చేస్తారు. 2 అవుతుంది 3 అవుతుంది, వీళ్ళకి కలుపు అనేది ఉండదు, చేస్తూనే ఉంటారు. నైట్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే నైట్ షూటింగ్ పెట్టుకుంటారు. వీళ్ళు నిద్రపోరు, వీళ్ళలో పోనీయవారు. నేనైతే మంచిగా నిద్రపోయి ఉంటాను. అంటే అది కాలేజ్ డేస్ నుంచి అలవాటు అయిపోయింది, రాత్రి లేచి ఉండడం. సార్ నిద్ర లేవగానే మేము ప్యాకప్. వీళ్ళు ప్యాకప్. మీరు బీటెక్ బ్యాక్గ్రౌండా? ఎక్స్పెక్టెడ్. బీటెక్ వాళ్ళే అంత గొప్ప గొప్ప పొజిషన్ లో డిఫరెంట్ అన్ని చూస్ చేస్తారు. మరి నేను ఏ టెక్? హైటెక్ సార్, హైటెక్. మీరు హైటెక్ సిటీలో సార్ మీకు సంబంధించిన వాళ్ళు. అట్లా కాదు, నేను దరిదాపులో కొన్ని వేల మందిని ఇంటర్వ్యూ చేసింటా. ఇంజనీర్ బీటెక్ చదివిన ఇలా వినండి, చాలామంది అమ్మాయిలను అబ్బాయిలను మా దగ్గర జాబ్కి వచ్చిన కొన్ని వేల మందిని ఇంటర్వ్యూ చేశా. కానీ ఒక్కరు అడగలే మీరు ఏం చదువుకున్నారు సార్ అని. అది చెప్తే ఇట్లా ఎవరు జాబ్ చేయరు. అది మీరు ఏం చదువుకున్నారో చెప్తే మీ దగ్గర ఎవరు జాబ్ చేయరు. మీకున్న నాలెడ్జ్కి ఎవరు ఎందుకు చేయరు సార్? అట్లా కాదు కదా, వాళ్ళు అనుకుంటారు సార్ ఇది ఒకటే చదివింది, నేను అన్ని చదివినా కాబట్టి వాళ్ళకి ఇది ఒకటే చదివిందని అనుకుంటారు కాబట్టి చెప్పొద్దు. సో మీరు చెప్పండి, ఆర్కే గారు. ఆర్కే ఫుల్ నేమ్ రామకృష్ణ. అంటే ఈ మూవీలో మీరు ఏ క్యారెక్టర్ చెప్పరు, ఈ మూవీలో మీరు హీరోనా ఏంటో మాకు అర్థం కాదు. అది సినిమా చూస్తే తెలుస్తుంది. ఓకే, మీకు పేరు ఎవరిది? వెరీ ఇంపార్టెంట్ రోల్. చెప్పం సార్. ఇక్కడ ఆయన ఏం చెప్తాడో అని చెప్పి మీరు చెయ్యట్టు పెడుతున్నట్టుంది అక్కడ. మీరు మాట్లాడితే వినాలనుకుంటున్నాను, అందుకని అడుగుతున్నాను. పాట పాడు. చెప్పు ఎడిటింగ్ లో కట్ చేస్తా. కావాలని చేస్తున్నారేమో నా డౌట్ అండి. వీళ్ళు ఇంత మాట్లాడి మిమ్మల్ని ఎందుకు మాట్లాడి? లేదు, యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు నేను ఏది మాట్లాడినా నా క్యారెక్టర్ గురించి ఏమి రివీల్ చేసినా మూవీలో ఏంటంటే అంత మూవీ ఆల్మోస్ట్ స్టోరీ రివీల్ అయింది. సో నాకు ఇందాక చెప్పినట్టు సో మై క్యారెక్టర్ ఇస్ లైక్ సస్పెన్స్ రోల్ అన్నమాట. సరే, అట్లయితే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మరి ఇది ఫస్ట్ మూవీ కదా, మీకు ఎంత కష్టం అనిపించింది? యాక్టింగ్ కష్టంగా అనిపించిందా లేదంటే ఇష్టంతో కష్టపడ్డారా? అంటే ఏం నేర్చుకున్నారు? అయితే ఫస్ట్ నన్ను మూవీ చేస్తావా అని తిరుపతి రెడ్డి అని అడిగినప్పుడు ఫస్ట్ నేనేం చేస్తాను లే అనుకున్నా. తర్వాత ఒకసారి డైరెక్ట్ ఓ బాబు గౌరవించండి, ప్రొడ్యూసర్ డబ్బులు ఖర్చు పెట్టిన తిరుపతి రెడ్డి అంటే అంటే ఆ లుంగి వేసుకున్నంత మాత్రం పవర్స్ వచ్చినాయి చూసారా? అరే ప్రొడ్యూసర్ గారిని కొంచెం గౌరవం, అంటే పైసలు ఖర్చు పెట్టిన అయిపోయింది నాతో పని అయిపోయింది అని తిరుపతి రెడ్డి అంటారా? నీది కట్టు. గౌరవించండి డబ్బులు ఖర్చు పెట్టిన. అట్లా డబ్బులు ఇచ్చి గౌరవించాలని అడిగే దృష్టికి పడ్డది మాకు. అరే నువ్వు కొత్తనా? ఇక కొత్తగా లుంగి కట్టావు, తమిళ వాసిలాగా లుంగి కట్టావు, మళ్ళీ షూ వేసావు మాస్ అంతా. నీ మాస్ మహారాజా ఇక్కడనే కనపడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఇట్లా 2 డైరెక్టర్లు, హీరోయిన్, నీవే వెరైటీగా కొత్తదనం ఉలికి పడుతుంది. సంక్రాంతి కొత్తదనం ఉలికి పడుతుంది. నేను కామన్గా ఉన్నాం, మాది యూనిఫామ్, వైట్ షర్టు సేమ్ యూనిఫామ్. వెరైటీగా రోజు ఇదే డ్రెస్ వేసుకొని నువ్వు తిరగవు కదా. వీళ్ళు ఇదే కుర్తలు తెలుగుదేశం ఎవరు పవన్ కళ్యాణ్ ఎవరు వేసుకొని వీళ్ళు తిరిగారు. అంత వెరైటీ బ్యాచ్ ఉంది. ఇప్పుడు సంక్రాంతి అనే పండుగ ఈ నలుగురు గురించే వచ్చిందా అని అనిపిస్తుంది నాకైతే. కాంప్లిమెంట్ ఇచ్చారు అప్పటి నుంచి ఆగి ఆగి అంటే అంటే వీళ్ళకి అలా చెప్పాలి. చాలా గలీజ్గా ఉందని, చాలా సూపర్ గా ఉంది. మీకు గలీజ్గా ఉన్న చెప్పనక్కర్లేదు. అట్లా కాదు, ఒకవేళ బాగాలేదు అని అన్నాం అనుకోండి, బాగాలేదు ఆ షర్ట్ బాగాలేదంటే ఒక హీరో ఆ స్టైలిష్గా ఆ ఫిజిక్ కనపడేటట్లు వేసుకున్నాడు. లేదు నేను చెప్తున్నాను.
ఓకే మీ హీరో అతనే, కానీ డ్రెస్ గురించి మాత్రం నన్ను అడగండి. కొంపదీసి డ్రెస్ మీరా? నాది పట్టదులేండి. ఆర్కే పెర్ఫార్మెన్స్ జరుగుతున్నాను కదా, ఆర్కే ఫ్రాంక్ గా చెప్పాలంటే చాలా చాలా ఫస్ట్ మూవీ లాగా చేశాడా? అంటే నాకు మేము లాస్ట్ మినిట్ దాకా అసలు నమ్మలే యాక్టింగ్ చేయగలని. నేను చెప్తలేదు 2 months ఎక్కడ కనబడితే అక్కడ డైలాగ్ వచ్చి చెప్పాడు. ఎంత కష్టపడ్డాడో, ఫస్ట్ అంతా చాలా కష్టపడ్డాడు, షూటింగ్ లో కష్టపెట్టాడు. అయితే లిటరలీ ఒక ట్రైనర్ ని పెట్టుకొని షూట్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ డైరెక్టర్ సినిమాలో ఆర్కే నటించినప్పుడు నేను చూద్దామని అనుకున్నా. అయ్యో, అది వీలు పడలేదు ఎందుకేమో. ఆర్కే నటించినప్పుడు స్క్రీన్ మీద చూద్దరు కానీ మళ్ళీ అక్కడ కూడా టికెట్ పెట్టి చూడాలా? మీకు స్పెషల్ షో ఉంటుంది అట్లా కాదు, మేము డబ్బులు పెట్టి చూస్తాం. మీకు డబ్బులు మీకే వస్తాయి, మీరు ఎట్లా కానీ. ఆర్కే షో సినిమా షూటింగ్ చూద్దాం అంటే ఆల్మోస్ట్ ఆశీష్ అయితే మన ఆఫీసులోనే షూటింగ్ జరిగింది. నేను చూసిన అక్కడ చూసుకొని ఇంకెప్పుడు సిగరెట్ కాలవాలి, అమ్మాయిని క్లాస్ వీకాలి, క్లాస్ వీకాలి, ఇదే ఉంది క్యారెక్టర్. నిజంగా అనుకోవట్లేదు, నేను కూడా మూవీ అనే. మీరు ఇద్దరు కలిసి కెరియర్ స్టార్ట్ చేశారు, కొన్ని ఇయర్స్ మీరు ఫ్రెండ్స్ అంటున్నారు కదా, మీరు ఇలాగే కంటిన్యూ అవుతారా లేదంటే స్ప్లిట్ అయిపోయి సపరేట్గా మీకు ఛాన్సెస్ వస్తే వర్క్ చేసుకునే? ఇలా ఛాన్సెస్ మాకు చాలా ముందే వచ్చాయి. మంచి చెప్పాలంటే మాకు ఐడియా అలా ఏం లేదు. ఎందుకంటే మా కాన్సెప్ట్ ఏంటంటే వాడు కథ చెప్తున్నప్పుడు నేను ఆడియను, నేను కథ చెప్తున్నప్పుడు ఆడు ఆడియను. సో మా ఫైట్ చాలా ఉంటుంది. అంటే మేము ఇంత ఫ్రెండ్స్ లాగా ఎంత మేము మీ ముందున్నా మేము లిటరలీ బీభత్సంగా అంటే తిట్టుకుంటాం అన్నీ చేసుకుంటున్నాం. అంటే ఎంత తిట్టుకుంటాం అంటే ఒక పావుగంట తిట్టుకున్న తర్వాత ఒక సీన్ గురించి అది మాకు పర్సనల్ క్లాషెస్ ఇలాంటివి లేదు. ఎందుకంటే లైక్ మా గురించి ఇద్దరి గురించి ఇద్దరికి తెలుసు. సో ఒక సీన్ గురించి ఎలాగంటే ఎందుకు అలా వస్తుంది అక్కడ అని వాడు, లేదంటే వాడు చెప్తే ఎందుకు ఇలాగ వద్దని నేను. సో ఇలాగ ఏంటంటే ఒక బెటర్ అవుట్పుట్ లేకపోతే ఇది కాకపోతే ఏది ఉన్నా సరే పేపర్ మీద పడలేనంత వరకు మా ఫైట్ ఉంటుంది. ఒక్కసారి ఫైట్ ఆ పేపర్ మీద పడిపోయిందా దాని గురించి మేము ఎవరికైనా ఫైట్ చేస్తాం. అంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ యాక్చువల్లీ. మన తెలుగులో కానీ తమిళ్లో ఎక్కడ కానీ ఇద్దరిద్దరు డైరెక్టర్స్ కలిసి ఎప్పుడు మూవీ చేయలేదు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే లైక్ హౌ యూర్ ఫీలింగ్? అంటే మీకు కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి కదా వేరే వాళ్ళ నుంచి? అంటే కాంప్లిమెంట్స్ కాకుండా ముందర చాలా మంది డౌట్లు వచ్చాయి. ఫస్ట్ యాక్షన్ ఎవరు చెప్తారు, మానిటర్ ముందు ఎవరు కూర్చుంటారు. నేను చెప్పాను అక్కడ ఉంటాడు అప్పుడు ఎక్కడ ఉంటాం, లేదంటే ఇక్కడ అక్కడ ఉంటాడు అక్కడ ఉంటాం, ప్రాబ్లం ఏంటి? మొన్న ఒక అతను అడిగారు కిరణ్ గారు, నేను ఈ సీన్ గురించి ఇలా మాట్లాడుతుంటే మీరు ఏం చెప్పారు, కార్తీక్ గారు అదే చెప్పారు, మళ్ళీ కార్తీక్ నేను కావాలని అడిగాను మళ్ళీ అదే చెప్పారంటే నేను ఒకటే చెప్పాను. అంటే వీళ్ళు ప్రొడ్యూసర్ని కూడా అలానే కన్విన్స్ చేస్తారు, ఎక్కడ డివియేషన్ ఉండదు. అంటే నేనంతే బడ్జెట్ చెప్తాను. ఎందుకంటే వీళ్ళొకటి అంటే వీళ్ళందరూ నటులు కాదు, ఆశీష్ నటుడు కాదు, అతను ఆర్కే నటుడు, వీళ్ళిద్దరు నటులు. ఎక్కడ ఇంత ఛాన్స్ ఇవ్వద్దు ఎదుటి వాళ్ళకి అని చెప్పి ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళ డిష్ అని కొట్లాడిన మళ్ళీ ముఖం కడుక్కున్న ఫ్రెష్గా కూర్చుని పెద్ద నటులు వీళ్ళు. కొట్టుకోవడం ఓన్లీ స్టోరీ వరకే. స్టోరీ ఎలా మేమేమన్నా కొట్టుకోవడం స్టోరీ వరకే చెప్పామో, మేము ఇంకేదైనా చెప్పాము. అంటే నటులు అని చెప్పాము. ఎస్పి రంగారావు కానీ ఏఎన్ఆర్ కానీ వీళ్ళిద్దరిని చూసి నేర్చుకోవాలి. అంత బాగా ఎక్స్ప్రెషన్ కూడా చూడండి ఫేసుల్లో, అది ఏం అమాయకుల్లాగా ఎంత బాగుంటున్నారు, ఏం కథ చూడండి వాళ్ళను. అదే కదా ఇప్పుడు నేర్పించింది. ఓకే, మీరు చెప్పండి, అంటే ప్రొడ్యూసర్ గారితో మీకున్న బాండింగ్ ఎలా ఉంది? యాక్చువల్లీ నేను ప్రొడ్యూసర్ ఒకరే అనుకున్నాను. ఎందుకంటే శ్రీకాంత్ గారు ఫస్ట్ నాకు కాల్ చేశారు, ఇలా కథ ఉంది, కథ విన్నాను, దాంట్లో డీటెయిల్స్ తెలుసాయి ఎవరు అసలు. కొంచెం గట్టిగా మాట్లాడండి, ఇక్కడ ఎవరు ఏమనట్లేదు. నా వాయిస్ ఇంతే మీరు ఎట్లా కనిపిస్తారంటే ఆయన గట్టి మాట్లాడాలి కదా. అట్లా కనిపిస్తారు మీరు. కాదు, ఆయన గట్టి మాట్లాడాలి కదా. కెమెరా అట్లా కాదు. ఈ బాడీ ఏంది, 6 feet హైట్ ఏంటి, ఈ వాయిస్ ఏంది, ఈ కథ ఏంది, ఇక్కడ తొడగొడితే అక్కడ ఊగాలి. మీరు చెప్పేది ఈ ప్రొడ్యూసర్ వరకు ఇక్కడ వినిపిస్తే సరిపోతా, ఆడియన్స్ కూడా వినిపించాలి కదా, గట్టిగా చెప్పండి. అది యాక్షన్ చెప్పాలి. ప్రొడ్యూసర్ గారికి మీకు ఉన్న బాండింగ్ ఎలాంటిది? యాక్షన్ భయం అవుతుంది. యాక్చువల్లీ ఫస్ట్ నాకు శ్రీకాంత్ గారు ఫోన్ చేశారు. సో ఆయనే ప్రొడ్యూసర్ అనుకున్నాను. సో వచ్చి కథ విన్నాను. కథ విన్న తర్వాత యాక్చువల్ ఏంటి అసలు ఎవరు ప్రొడ్యూసర్ అని నేను కనుక్కుంటే అన్న తిరుపతి అన్న గారు ఉన్నారు. సో లైక్ మొత్తం అంటే ఇక్కడ రానే మొత్తం హిస్టరీ తెలిసిపోయింది.
చాలా ఏం మంచోడని తెలిసిందా చెడ్డోడని తెలిసిందా ఏం మరి చెప్పండి అది కూడా లైక్ ఆయనకి అంటే ఆయనతో మాట్లాడుతుంటే తెలిసింది ఆయనకి మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే లైక్ నేను ఇప్పుడిప్పుడే కదా వచ్చింది, ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు. సో ఆయన ఇంట్రెస్ట్ ఆయన మాట్లాడిన తర్వాత తెలిసింది ఓకే ఈయన పర్ఫెక్ట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఖచ్చితంగా మాట్లాడడం కాదు, ఖచ్చితంగా మూవీకి మాకు ఇది కావాలంటే అది తెచ్చిస్తారు అంతే అన్న. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో తిరుమల అన్న కూడా మాకు ఏంటంటే అన్న ఇది పరిస్థితి అంటే ఓకే నో డౌట్ చేసేద్దాం. సో ఇలా వీళ్ళు చెప్పే కదా యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్ కానీ ఒకటి ఏంటంటే ఒక 10 సినిమాలు చేసినా కూడా కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చినా కూడా వాళ్ళు కూడా లైక్ వాళ్ళ ఒక లైఫ్ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే మా శ్రీకాంత్ నాకు ఒక తమ్ముడు లాంటాడు. స్టోరీ కథ అన్నీ ఫైనల్ చేశాడు. ఫైనల్ చేసి నాకు మంచి టీమును అప్పచెప్పాడు. నేను చాలా సంతోషంగా ఉన్నా. ఈ విషయంలో మాత్రం ఎక్కడ మనసులో ఒకటి మా బయటోటి చెప్పను వీళ్ళలాక ఇక్కడికి మీకేమైంది చెప్పాలో ఇటు ఇటు చేసి చూపిస్తున్న ఒక ఆయన అక్కడ షిఫ్ట్ అయ్యండి. ఇంకా 2 సార్లు చూపిస్తే ఇంకొక ఆయన అక్కడ షిఫ్ట్ అవుతాడు. చప్పట్లు కొడితే బట్టలు మారుతాయి, చేయి తిప్పితే మనుషులు మారుతాయి. అంతా చేలోనే ఉంది, అంతా చేలోనే ఉంది. పెట్టాలన్నా కొట్టాలన్నా ఈ డైలాగ్ బాగాలేదు, ఈ డైలాగ్ బాగాలేదు. సరే ప్రతినాయకులు గారు, విలన్ గారు, మీరు చెప్పండి. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ మూవీ యాక్టింగ్లో ఫస్ట్ కదా? ఆల్రెడీ మీరు డైరెక్టర్, మీరు మీ గురించి మాకు తెలుసు. యాక్టింగ్లో ఫస్ట్ అనకండి, ఈ సినిమాలో అతని యాక్టింగ్ పవర్ఫుల్ అని చెప్పండి. ఈ సినిమాలో అతని యాక్టింగ్ మీరు ఏం చెప్పట్లేదు కదా, పవర్ఫుల్. ఆ చుట్టంటు పెట్టడం ఏంది, ఆ మందు కొట్టడం ఏంది, ఆ స్టైల్ ఏంది, అది ఒరిజినల్ నటిస్తున్నాడు ఆయన కూడా. ఇప్పుడు తిరుమలతో ఉన్నప్పుడు గొప్ప విషయం ఉంది. అది విట్టలట నాకు ఇద్దరికి తెలుసు, ఇంకెవరికి తెలియదు. అదేంటంటే ఇప్పుడు ఆర్కి వచ్చి వంద తిట్టిననుకో అది చెప్పాడు, మంచిగా చెప్తుంటాడు. లాస్ట్లో అవసరం ఉందనుకో అప్పుడు ఊతాడు అని ఊతాడు. అట్లా అన్నట్టు. ఇది మంచి క్వాలిటీ అని అంటున్నారా, చెడుది అంటున్నారా? అంటే ఒకటే జీవితంలో ఏంటంటే పాజిటివ్ థింకింగ్ ఉండడం అనేది ప్రతి ఒక్కరికి మంచిది. నాకు నెగిటివ్ థింకింగ్ ఇష్టం ఉండదు. ఎవరన్నా మెసేజ్ కూడా నెగిటివ్ థింకింగ్ పెట్టారంటే నేను ఎంబడే బ్లాక్ చేయను, ఫోన్ చేసి అడుగుతా ఈ మెసేజ్ ఎందుకు పెట్టావు. పాజిటివ్ థింకింగే పెట్టాలి. నెగిటివ్ థింకింగ్ అనేది నా జీవితంలో నేను జీవితం వల్ల నెగిటివ్ థింకింగ్ వినను, చూడొద్దు అనుకుంటా. మార్నింగ్ లేస్తేనే ఇవాళ మంచి వార్తతోనే నిద్రపోవాలనుకునే క్యారెక్టర్ నాది. అందరు బాగుండాలి, అందరు మంచిగా ఉండాలి అని చెప్పేసి నేను 8:30 8:45 కల్లా ఆఫీస్కి వస్తాను. వచ్చేసి 5:45 6 o'clock మళ్ళా కార్ ఎక్కి వెళ్ళిపోతాను. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది, 8 o'clock మా హీరో లేవాడు, 8 o'clock మా డైరెక్టర్ లేవరు, 8 o'clock మా కెమెరామెన్ లేవరు. ఎందుకంటే నేను పండుకునేవాడు, వీళ్ళు షూటింగ్ స్టార్ట్ చేస్తారు. నేను లేచే వరకు వీళ్ళు షూటింగ్ క్లోజ్ అవుతుంది. నన్ను అలా ఆడుకున్నారు వీళ్ళిద్దరు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి. అంటే మీరు డైరెక్షన్లో ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఈ ఏదైనా సీన్స్ డైరెక్టర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు లేదు ఇలా చేద్దాం బ్రదర్ ఇలా ఓకే అని ఏమైనా సజెషన్స్ కూడా ఇస్తారా మీరు అప్పుడు? దానికన్నా ముందు ఫస్ట్ నేను ఈ సినిమాకి ఎలా ఎంటర్ అయినా చెప్పాను మీకు. యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి వచ్చింది ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను. కాకపోతే అప్పట్లో ఉన్న పరిస్థితులు ఎక్కడ కూడా అవకాశాలు రాలేదు, డబ్బులు రాలేదు. దాంతో నేను మీడియాలోకి వచ్చాను. నేను మీడియాలో డైరెక్షన్ చేసుకుంటూ వచ్చేసాను. అయిపోయింది. కట్ చేస్తే ఓ రోజు అన్న నుంచి ఫోన్ వచ్చింది, నువ్వు ఎవరిలో వదిలేస్తే నా దగ్గరికి వచ్చాయన్నారు. అనిపించింది నా డిఫరెంట్ ఫీల్డ్, ఇది రియల్ ఎస్టేట్ డిఫరెంట్ ఫీల్డ్. ఓకే అన్న భరోసా మీద వచ్చేసాను. ఇక కానీ నా మనసులో ఎప్పుడు ఉంది సినిమా, నాకు టార్గెట్ సినిమానే మనకి. కానీ మనం ఏదైతే తెలుస్తామో జరుగుతున్నట్టు మేము ఒక మాట అనగానే అన్న ఓకే నో కనెక్ట్ చేశాను. అది అందరు మీరు ఇక్కడ లేరు, అందరు మీ పేరు చెప్తున్నారు. మీరు మెయిన్ కనెక్టివిటీ మీ దగ్గరే ఉంది. మీరు ఇంకా అర్థం చేసుకోలేదు. తిరుమల కాదు, ఆయన మనసులో అది పెట్టుకొని వీడికి వచ్చి సినిమాలు తీపించడం స్టార్ట్ చేసినట్టు అక్కడ కూడా కుట్ర జరిగింది. ఆ పాయింట్ ఆ కోణం బయటకు వచ్చింది. మీకు అర్థమైతే లేదు. ప్రీ ప్లానింగ్. అమ్మో ఎవరితో పోతే పిలిచింది కదా, ఇది మంచి అవకాశం, నెక్స్ట్ ఎట్లయినా నా కోరిక తీర్చుకోవాలంటే ఇక్కడ ఉండాలని చెప్పి అసలైన మాట ఇప్పుడు బయట పెట్టి దాని గురించి అడిగాను. క్లైమాక్స్ లో మొత్తం చేసింది. ఇప్పుడు ఏమంటారు మీరు? ఏమంటారు? ఓకే నేను అగ్రీ చేస్తాను. అంటే మనము ఏది నేను కాదు, ఎవరైనా గట్టిగా ఒక విషయాన్ని తలుచుకుంటే ఇది కావాలని కోరుకుంటే పక్కా అవుతుంది, 100% పక్కా అవుతుంది. అట్లా నా విషయంలో కూడా కన్ఫర్మ్ అయింది. నేను ఏదైతే సినిమాని కోరుకున్నానో
ఆ సినిమా స్టార్ట్ అయిపోయింది. ఆర్టిస్ట్గా లోపల మనసు ఉండే కదా, కోరిక ఉంది, ఎక్కడ బయట ఎవరు చెప్పలేదు. స్టోరీ చెప్తాను, కిరణ్ స్టోరీ నారేట్ చేస్తాడు, కార్తీక్ పక్కనే కూర్చున్నాడు, అందరం ప్రేమగా కూర్చున్నాం. ఇదల్లా కాదు కానీ ఇవల్ల చెప్తే మనం ఇప్పుడు నమ్మొద్దు, తిరుమల నమ్మొద్దు. ఎందుకంటే అతనిలో క్యారెక్టర్ చేయాలని ఉంది, గమ్ముగా ఉంటాడు. ఇది తిరుపతి రెడ్డి అన్న చెప్పడా నేను చేయనా అని గమ్ముగా ఉంటాడు, బయట పడకుండా. ఏమైంది నీ క్యారెక్టర్ అంటే అప్పుడు తెలుస్తుంది ఈయన విలను, ఓ చేతిలో సిగరెటు. ఇది ఎంఏ యమధర్మరాజు చూసారా మోహన్ బాబుది, చూసారా? సేమ్ స్టైల్ వచ్చేసి ఏంట్రా అంటుంటాడు, అది క్యారెక్టర్. చాలా బాగా చేశాడు. మీకు కాంబినేషన్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? కాంబినేషన్ లేవు. ఇక తండ్రి కొడుకులు ఇక్కడ ఉన్నారు. అయితే అంటే మీరే ఆలోచించుకోవాలి, హీరోకి విలన్ కి కాంబినేషన్ లేని సినిమా అని. మీకు స్టోరీ చెప్పినప్పుడు అదే మీరు చెప్తున్నారు కదా, ఏ పాయింట్ నచ్చింది మీకు, మీరు యాక్సెప్ట్ చేయడానికి? దీంట్లో విషయం ఏంటంటే ఇది కథ బెస్ట్. మెయిన్ దీనికి హీరో వచ్చేసి ఒక్కడే విలనా మెయిన్? ఆశిషో లేకపోతే ఆర్కేనో ఇంకోటి కాదు, కథ హీరో. దీనికి కథ అనేది ట్రిపుల్ స్కిల్ పై నడుస్తుంటుంది. మన తెలుగు ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం ఇలాంటి ఒక సినిమా రాబోతుంది. నేను గర్వంగా చెప్తున్నాను, ది బెస్ట్ మూవీ అవుతుంది. చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్స్ అంది ఈ గొంతు ఆరిపోయేటట్లు ఆశీష్, ఆర్కే అండ్ ఇద్దరు డైరెక్టర్లు ఎవ్వరు చప్పట్లు కొట్టలేదు. ఇక్కడ చప్పట్లు కొట్టినామంటే ఇలా నేనేం చెప్పాను, అసలైన కథ అక్కడ ఉంది. ఏమో చూడలేదు, సపోర్ట్ ఎట్లా కొడుతుంది, హ్యాండ్ కొట్టేస్తున్నారు. నేను అడగడానికి ఛాన్స్ లేదు, అయిపోయింది. ఫస్ట్ కాపీ వచ్చినాక ఇంకేం తెలుసుకుంటా, మళ్ళీ షూట్ చేస్తావా? చేయలేవు కదా, ఫస్ట్ కాపీ వచ్చేసింది. మీతో వర్క్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ మూవీలో మళ్ళీ ఛాన్స్ ఇస్తాను, మరి ఆయనకి ఉండనట్ట ఈ లెక్క చూసుకుంటే. ఇప్పుడు కొంచెం ఆలోచిస్తా, ఈ పాయింట్లో ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత రఫ్ క్యారెక్టర్ అంటే చాలా మంచి క్యారెక్టర్, ఇది డైరెక్టర్ మూవీలో బెస్ట్ క్యారెక్టర్ తిరుమలది, చాలా బెస్ట్ క్యారెక్టరు. అందరికంటే బాగా చేసిందని చెప్పి నాకు రిపోర్ట్ వచ్చింది. సినిమా కూడా బాగా వచ్చిందని రిపోర్ట్ వచ్చింది. ఈ సినిమా సక్సెస్ వెంబడి ఇంతమంది కృషి, ఇంతమంది కష్టము, ఇంతమంది బాగా ఎన్ని చెప్పుకున్నా కూడా సంక్రాంతి సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఈ సంక్రాంతి నుండి నెక్స్ట్ సంక్రాంతి వరకు అందరికీ ప్రతి ఒక్కరికి రెండు సినిమాలు, నాకు ఒకటనే చెప్పడానికి రాదు, ఏకవచనం పలకనికి ఉండదు, బహువచనం పలకాలనుకుంటాను. ప్రతి ఒక్కరు రెండు సినిమాలతో బిజీ అయ్యి ఎక్కడ తిరుపతి రెడ్డికి వెళ్ళినా అన్న అవకాశం ఇచ్చిందని చెప్పి నాకు మంచి గౌరవం దొరికితే చాలు, అదే నేను ఆశిస్తున్నాను. చూసారా, ఇప్పుడు మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా మేము చప్పట్లు కొట్టాం అంటే హార్ట్ఫుల్గా మాకు అనిపించింది. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను ఈ కంపెనీ పెట్టి 25 years అని సెలబ్రేషన్ మొన్ననే చేసుకున్నాను. 25 yearsలో నా కంపెనీకి వెళ్ళి ఒక 16 నుండి 17 కంపెనీలు పెట్టారు. ఎవరైనా ఏదైనా కంపెనీ పెడతానంటే నేను రిబ్బన్ కటింగ్ చేస్తాను, ఎందుకంటే ఎదగాలని కోరుకుంటా. ప్రతి ఒక్కడు ఎదగాలి, ప్రతి ఒక్కడు ఏ స్కూల్ నుండి వచ్చినామంటే విజన్ స్కూల్ నుండి వచ్చినామంటే నాకే పేరు. అందుగురించి ఎవరే కానీ ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదాలి, ప్రతి ఒక్కరూ పేరు ప్రతిష్టలు సంపాదాలని నేను కోరుకుంటా. నాకు ఎక్కడ ఆ క్షణంలో కోపం వస్తుందని ఎంబడే కూల్ అయిపోయి అందరితో హ్యాపీగా గడిపిస్తాను. నేను ఇంట్లో కూడా ప్రతి క్షణం నేను ఎక్కువ మాట్లాడాను. వాళ్ళు ఏదో చెప్తుంటారు, మనం ఏదో చేస్తుంటారు, వాళ్ళు ఏదో చెప్తుంటారు, మనం ఏదో చేస్తున్నాం, ఇంకా బయటికి వెళ్ళాం. ఇక్కడ కూడా అంతే, ఎక్కువ సాగదీయొద్దు. ఏదే కానీ ఏదైతే అనుకున్నామో ఆ పాయింటే కానీ ఆ జీవితమే కానీ సరిగ్గా యూజ్ చేసుకోవడం నాకు అలవాటు. అందుగురించి నేను ఏదైతే నా మైండ్లో ఉంటుందో 100% దాని వెంబడే ప్రయత్నిస్తా, దాని వెంబడే పరిగెత్తా. అందుగురించి నేను చెప్పేది ఒకటే, ఇవాళ అవకాశాలు వస్తాయి రావు, ఇవాళ డబ్బు ఉంటుంది లేకుంటుంది ఒకరోజు, కానీ మనిషి మాత్రం శాశ్వతం. అతనికి ఒక క్యారెక్టర్ ఉండాలి, ఆ క్యారెక్టర్ సరిపోయే పని చేయాలి, ఓ డిసిప్లిన్ ఉండాలి, ఓ క్రమశిక్షణ ఉండాలి. అరే పలానా టైంకి ఏడ దొరుకుతారంటే పలానా దగ్గర ఉంటారు. అతను చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచి వ్యక్తి, మాట్లాడితే మనకేమన్నా ఉపయోగం ఉంటుంది అనే ఫీల్ అయ్యేటట్లు మనం ప్రవర్తించాలి. మనం టైంపాస్గా మాట్లాడినంతసేపు టైంపాస్ మాట్లాడే జోకులు వేసి సిన్సియర్గా మనం ఎప్పుడైతే వర్క్ చేస్తున్నప్పుడు దాని మీద అక్కడ టైంపాస్ ఉండొద్దు, అక్కడ ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయొద్దు. ఆ టైంలో మాత్రం మనం ఎలా ఉండాలంటే మన గోల్ రీచ్ కావాలి అని అంటే ఎలా చేసాం, ఏం చేసాం అనేది కాదు, ఇది కంపల్సరీ పండుతుందా. మనం ప్రజెంటేషన్ చేసేది పబ్లిక్, వాళ్ళు చూస్తేనే, ఆ కస్టమర్లు దేవుళ్ళు చూస్తేనే మన సినిమా కానీ నా వ్యాపారం కానీ చల్లగా మూడు కాయలు ఏమంటారు కదా పూల్లాగా ఉంటుంది. కాబట్టి
3 పూలు అరకాయ. అయితే ఆ కస్టమర్ దేవుళ్ళు జీవించాలంటే మనం ప్రజెంట్ చేసే ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకొని ఏది బాగుంటుంది ఫస్టే ఆలోచించుకొని పర్ఫెక్ట్గా చేసుకొని ఎక్కడన్నా మనకు చిన్న చిన్న తప్పులు జరిగినా కూడా నెక్స్ట్ ఆ తప్పు జరగకుండా మనం ఎప్పుడైతే ఇలానే రిలేషన్ మెయింటెనెన్స్ చేస్తామో అవకాశాలు అనేది మన దగ్గరకు వస్తాయి. మన అవకాశం మన దగ్గరకు వచ్చిందని చెప్పి మన విశ్వరూపం ఉంటుంది తెలుసా. అవకాశం రాగానే కాలు విన కాలేసుకొని చేతిలో సిగరెట్ పెట్టుకొని కళ్ళు నెత్తికెక్కి ఎదుటివాన్ని కేర్ చేయకుండా ఏదో మాట్లాడాలి, అది తప్పు. ఎంత ఎదుగుతుంటే అంత ఒదగాలని చెప్పి నా మనవి. అంతే. మీరు చెప్పండి, తిరుమల రెడ్డి గారి యాక్టింగ్ ఎలా చేశారు ఇందులో? ఇందాక చెప్పినట్టే ఆయన ఫస్ట్ మూవీ అని ఎవరు అసలు చెప్పలేము అసలు. అంటే I'm pretty sure that if there is like after this movie, you will be the first combination and the winner of best villain. And literally, it was his first take. I was on that shoot location. Literally, everyone were clapping for his scene, and I went to him and I was like, "Are you a stage artist?" So he was like, "Yes." So that was his level of energy, and it was all around like. యాక్చువల్లీ షూట్కి వెళ్ళాను నేను. అంటే షూట్ అంటే సీన్స్ తర్వాత నాకు సో నేను వెళ్ళాను. సీన్ అయిపోయింది. అక్కడ లైట్ బాయ్స్ అందరూ మాట్లాడుకుంటారు. చెప్పాలని నాకు ఏం చేసిండు, బా చింపేసిండు అసలు అనగానే. అవునా. మళ్ళీ అక్కడ వెళ్ళగానే అన్న మేకప్ వేస్తున్నాను, అన్న మస్తు చేసి యాక్టింగ్ అది అవునా. సో నేను డబ్బింగ్ అప్పుడు చూసిన చూడగానే మనం చేసి కూడా ఆయన ముందర చాలా బాగా చేసి ఒక పర్టిక్యులర్ సీక్వెన్స్ ఉంది అక్కడ, చాలా ఎమోషన్ డ్రామా అనమాట. సో స్టార్టింగ్ ఇనీషియల్గా అన్న చేస్తున్నారు, లైక్ లిమిటెడ్ క్రౌడ్ ఉంది. ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చి వీ హ్యాడ్ టు రీటేక్కి చూసేసరికి మొత్తం సెట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అంటే ఫస్ట్ దాని ఇంపాక్ట్ అంతా ఉంది. ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని అంటే అందరూ వచ్చి అక్కడ కూర్చొని అతనికి వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుతుంటే అబ్జర్వ్ చేస్తుంటున్నా ఈ బాడీ క్యారెక్టర్ ఇలా. ఇప్పుడు నన్ను రోజు మార్నింగ్ చూస్తుంటాడు కదా, అది చూసేసి మనకేం కావాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఫేస్బుక్లో ఏం ఫోటో పోస్ట్ చేయాలి అనేది ప్రతిదీ అతనికి ఒక నాలెడ్జ్ ఉంది. అంటే ఒక మంచి రైటర్, అతను మంచి రైటర్. 1 గంట సేపు మనం టైం ఇస్తే ఇలా ఉండాలి తిరుమల అంటే ఆ రకంగా కంపల్సరీ అతను ఒక అవుట్పుట్ తీస్తాడు. అంత మంచి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ అనేది దీనిలో ప్రూవ్ చేసి మన అందరిని ఇలా కూర్చోబెట్టాడు. మరి నేనేం చేయాలి? నెక్స్ట్ వెళ్ళాడు. మీకు అసలైన విషయం చెప్పలేను, ఇది కూడా చెప్పేస్తాను. ఇట్లా నాది ఎలా ఉంటుంది తెలుసా, నాది సిన్సియర్ డిసిప్లిన్ బ్యాచ్. ఇప్పుడు ఈ పని ఉన్నది కదా, ఫోన్ దగ్గర ఉండదు. లేదు అలా అంటే రాజుగారు యాక్చువల్గా రాజుగారు ఆశీష్ గారు రాజుగారు ఫస్ట్ భార్య మంచిది అంటే సెకండ్ భార్య ఏంది కాదు. అట్లా మీరు ఫీల్ అవుతే మేమేం చేయలేము. అట్లా ఇప్పుడు యాక్చువల్గా మంచి డైరెక్టర్ స్కిల్స్ ఉన్నాయి. ఎందుకంటే రచ్చబండ కూడా డైరెక్షన్ చేశారు తిరుమల, మంచి స్కిల్స్ ఉన్నాయి అతనికి. అతనికి నాకు రోజు బాధ అనిపించేది ఏంటంటే, ఒక 30-40 కిలోమీటర్ జర్నీ చేసి వస్తాడు, మళ్ళీ అనిపిస్తాడు TV5 దగ్గరికి వస్తాడు, ఆ తర్వాత 3 కిలోమీటర్లే కదా అని. చాలా లాంగ్ జర్నీ. అదొక్కటి తప్పితే అన్నీ సూపర్గా ఉంటాయి. అది విషయం. తిరుమల రెడ్డి గారు, మీరు అసలు ఇంతమంది ఇంత కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అంటే, లైక్ ఇదే కాంప్లిమెంట్స్ని ప్రజల నుంచి వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అంటే నేను ఫస్ట్ ఆనందం ఉంటుంది. అది ఎక్కడ దొరికిందంటే, ఇప్పుడు అందరూ చెప్పిన ఏదైతే సీన్ ఉందో ఆ సీన్ నేను చేశాను. అంటే నేను మామూలుగా నా పాయింట్ ఆఫ్ నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆంధ్ర తను ముంబై అమ్మాయి సీన్ అయిపోయింది. నా ఎదురుగా బాల్కనీలో చేస్తున్నా, ఎదురుగా ఉంది, క్లాప్స్ కొడుతుంది. నాకు అనిపించింది ఓకే నేను ఆర్టిస్ట్ రా అనిపించింది. తెలుగు రాని అమ్మాయి కూడా నేను ఆర్టిస్ట్, నేను సినిమా చేయొచ్చు, అన్నం పట్టుకోవచ్చు అనుకున్నాను. అలానే కదా పట్టింది, అలానే కదా. అయితే ఇప్పుడు ఇంత టాలెంట్ ఉండి ఇన్ని సంవత్సరాలు అతను సినిమా ఫీల్డ్లో ఉన్నాడు, అవకాశాలు దొరకలేదు. అందుగురించే అవకాశం దొరికినప్పుడు ఏ అవకాశం దొరికినా ప్రతి మనిషి సద్వినియోగం చేసుకుంటూ
10 మందికి ఉపయోగపడుతూ జూనియర్లు వచ్చినా సీనియర్లు వచ్చినా వాళ్ళందరూ గౌరవించాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చాలామంది ఆర్టిస్టులు చూసా, కొంచెం సీనియర్ ఆర్టిస్ట్ అయితే ఇట్లా జూనియరు నాలాంటి వాడు ఉన్నాడు అనుకో, ఇప్పుడు ఆశీష్ సీనియర్ ఏమే డైలాగులన్నీ అతనికి నేర్పించి నన్ను విలువండి అని చెప్పిపోయి క్యారవన్ వ్యాన్లో కూర్చుంటారు. అలాంటి వాడు ఇక్కడ ఆ డిఫరెన్స్ లేకుండా పర్ఫెక్ట్గా చేశారు కిరణ్ అండ్ కార్తీక్. మంచి ఫీచర్ ఉంటుంది. అంటే ఆశీష్ అంటే ఎప్పుడు రగ్గడ్ లుక్ లో అట్లా చూసి మాకు కూడా బోర్ కొడుతుంది. అంటే మీ ఫ్యాన్స్ కూడా సాఫ్ట్ క్యారెక్టర్లో నేను చూడలేదు. మీకు నేను ఎక్కువ చెప్పవద్దు కానీ మా ఊరు నుండి ఒక అతను వచ్చి అతనితో నటించాడు. ఒక సీన్ పెట్టించేస్తే అతను ఊరికి వెళ్ళి నాకు ఫోన్ చేశాడు, అన్న పిల్లోడు బాగున్నాడన్న, I2 పర్సనాలిటీ బాగుందన్న, అతను సరిగ్గా బ్రేక్ వచ్చిందనుకున్నా పెద్ద హీరో అవుతాడన్న, ఆ బ్రేక్ మనమే ఇవ్వాలన్నా. అంటే ఏందిరా నిన్ను కూడా గిల్లిండి ఆయట్రా ఆశీష్. అయితే ఇదే అన్న ఏందిరా, అయితే నేను ఇదే చెప్పాను, ఏందిరా నిన్ను కూడా గిల్లిండా నాగరాజు, మళ్ళీ సినిమా తీయాలన్నారా అన్నాడు. లేదన్నా మంచి ఆర్టిస్ట్ అతను. అంటే నీకేం చెప్పిండు చెప్పాను, నేను మాట్లాడలేదన్నా. అంటే ఈయన గిల్లే అవసరం లేదు, అట్లా చూసుకుంటా పోతే అట్లా జరుగుతుంది. నెక్స్ట్ నాకు సైలెంట్ గా ఉంటారు నచ్చలే. ఆర్కే గారు మాట్లాడితే అంతేనండి, మా ఆర్కే తొక్కేస్తారు అలాగా. సరే నేను అడగండి, మీరు అడగండి ఆర్కే గారిని. అంటే మీరు అడగాలనుకుంటే అడగలేకపోయి ఆగిపోయి అలాంటి. అంటే ఇక్కడ ఇప్పుడు ఆయన అడగపోవడం కారణం ఏంటంటే ఆయన పక్కలో ఒక అమ్మాయి ఉన్నది హీరోయిన్, ఆయన ఉన్నాడు, ఆయన పెళ్లి కొడుకులాగా ఆయన పెళ్లి పిల్లలాగా ఇద్దరు మంచిగా సెటప్ ఉంది. వీళ్ళని ఎక్కడ డిస్టర్బ్ చేస్తున్నావు అని నేనేం అడగడం లేదు. సరే మీరు అడగండి. సినిమా గురించి అడగండి, పర్సనల్ గా మీరు ఏమైనా అడగాలనుకుంటే వ్యూవర్స్ అందరు చూస్తారు. ఇప్పుడు అడగండి, నిజం చెప్తారు కదా. అంటే ఒకటే నాతో మన ఈ డైరెక్టర్ మూవీ ఈ జర్నీలో సో ఎన్నోసార్లు రిహార్సల్ చేశావు కదా, రియల్ టైం నువ్వు చేసిన తర్వాత నువ్వు సరదాగా నీకు నేను మళ్ళీ అవుట్పుట్ కూడా చూపించాను. ఈ మూడింటికి నీ డిఫరెన్స్ ఏంటని చెప్పి ఫైనల్గా చూసిన తర్వాత అంటే నువ్వు అనుకుంది అవుట్పుట్ 100% ఇచ్చావా, లేకపోతే మేము చెప్పినట్టుగా మేము తీసామా? సో నేను ఫస్ట్ మీరు నాకు స్క్రిప్ట్ ఇచ్చి స్టోరీ చెప్పినప్పుడు నేను అప్పుడే అంటే యాక్టింగ్ నాకు కొత్త కాబట్టి నేను ఒక ట్రైనర్ పెట్టుకొని యాక్టింగ్ చేసుకుంటున్నాను. సో అప్పుడు రిహార్సల్ చేసేటప్పుడు అంటే నాకు ఏంటంటే కొన్ని సీన్స్ కొన్ని చాలా ఎమోషనల్ ఉంటే చేస్తానో చేయనో అనుకున్నా. దాని తర్వాత మళ్ళీ మీతో కోఆర్డినేట్ అయ్యి షూటింగ్ ముందు కోఆర్డినేట్ అయ్యి మీతో మళ్ళీ రిహార్సల్ చేయడం, మనం వర్క్షాప్ అన్నీ చేయడం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత షూటింగ్కి వెళ్ళేసరికి ఈ షూటింగ్లో మనము అంటే కొత్త కాబట్టి ఒక 1 day అట్లా కొంచెం ఇబ్బంది అయింది కెమెరాకి, లైటింగ్కి, అంటే జనాలకి అంతా. బట్ ఈవెన్చువల్లీ నాకు అంటే ఐ గాట్ యూస్ ఫర్ ఇట్. సో ఓవరాల్గా వచ్చేసి నేను అంటే మూవీ అంటే జస్ట్ కొన్ని షార్ట్స్ వరకు చూసాను షూటింగ్ అయిపోయిన తర్వాత. సో అనుకున్నట్టు వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే మై ఒపీనియన్ ఇస్ లైక్ ఎగ్జాక్ట్లీ అనుకున్నట్టు వచ్చింది కాన్ఫిడెంట్ దట్ ఐ గాట్ లైక్ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసింది వచ్చింది అని. You are thinking that you gave your best. I gave my best. Okay. What do you say for it? అంటే 100%. ఎందుకంటే నేను యాక్చువల్లీ మనోడు చేసిన దాంట్లో మనోడు చేసిన దాంట్లో యాక్చువల్లీ నేను 80% వస్తుందేమో అనుకున్నాను. మనోడు చేసింది ఇంకో 20% యాక్చువల్లీ చెప్తాడు. ఎందుకంటే ఆ ఎమోషన్ సీన్ అనేది ఒక వర్షంలో చేయాలి, మనం ఒక రైన్ టైంలో చేయాలి, రైన్ ఎఫెక్ట్లో చేయాలి. సో అందులో ఆ చిలుకలు మొహమే పడుతూ ఆ వేరియేషన్ ఇవ్వగలడా లేదా అన్నది కొంచెం నాకు భయమేసింది. బట్ చూసిన తర్వాత నేను వర్షం సీన్ చెప్తాను కదా, అది చలి విపరీతంగా ఉంది. రాత్రి 2-3 గంటల ఆ సమయం, ఆ టైంలో విపరీతమైన చలి ఉంది. మామూలుగా మనం స్వెటర్ వేసుకొని బయట తీస్తే ఆ చలి ఉంది. ఆ టైంలో ఫుల్ రైన్ ఎఫెక్ట్ చలి. దాంట్లో ఆశిష్ కానీ ఆర్కే కానీ వీళ్ళు కానీ మొత్తం బురదలు దొల్లాలి. కార్ యాక్సిడెంట్ అవుతుంది, బుర్ర మొత్తం దొల్లేసింది. అంత దాంట్లో కూడా చాలా అద్భుతంగా స్టోరీ మొత్తం చెప్పేస్తే ఎట్లా సార్? మేము డబ్బులు పెట్టామండి, మాకు డబ్బులు వచ్చినాక మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి, అన్ని మీరే చెప్పేస్తుంది. పర్మిషన్ తీసుకోవాలి కదా. ఆశీష్ అంటే చెప్పి క్యాన్సల్ అంట. ఇది చూడేలా ఉంది. హీరోయిన్ ఇంతకు ముందు తెలుగులో కాకుండా వేరే లాంగ్వేజ్ లో మూవీ చేశారా?
Like, is this your You did any movies? Yeah, firstly, that was an English movie which is near the under production. It's still on that. So, this is first Telugu movie. Did you like the Tollywood industry? Yeah, obviously. The thing is, being in I'm a Maharashtrian. I do have a doors open of Marathi industries, but since I'm working in this industry since age of 13. I'm a stage artist. I used to do commercial drama. So my mom was always like, you know, you should go and try Telugu because Telugu industry is that they are like worldwide and they are vast in productions. Like if you are doing one movie, you will be somewhere else. So you should firstly approach for the Telugu movies. How lengthy character is, but I should be memorable and remembering. People should, yeah, she was the one from that movie. So I feel that even if it's a 7 minutes, 5 minutes role, but I feel good about this script is like the character is like even if it's not a big role or a small role, it's strongly written and they are like, as the good point was the directors are only the writers, so they used to build up scenes every day. Like they used to find, okay, so we'll do this, we'll do that, we'll take one more thing. So that was the good. If they are loving, I don't know, they loved my acting or what. So my question is to you, what about my acting skills? He was the one, you know, being Ashish. Like personally, I was having pressure with working with Ashish because the thing is, the character is itself aggressive and he looks aggressive. So I used to like, he's very rude. Like what he will think if I'm giving a retext, but sorry, I was not giving retext. So, but. यानी आप ऐसा बोल रहे हैं मैं भी आशीष का कैरेक्टर देखा, क्या डराते आदमी के, बहुत डरा रहा अक्षय. He is truly justifying his character, whatever it's written is exact same. And the thing is like even I was having the pressure for the first scene, and after I was like, what if I speak something bad or it's sounding slang, he will laugh on me. But I didn't expect it because like he was like, okay, we'll do it. Okay, he used to sit for retakes. He used to never do that. Yeah, isko nahi aata hai, then hardly retakes. But the only person used to laugh all my dialogues was Karthik. Like he was like. He was confused like why he was only the one who used to teach me every day and he will only laugh on that. ఎందుకు నవ్వుతారు మీరు అట్లా అంటే కామెడీగా అనిపిస్తుంది? ఇక్కడ టాపిక్ చెప్పాలి మనం ఏంటంటే జస్ట్ ఇది సైంటిఫిక్ కూడా ప్రూవ్. మనం ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతామో, ఎవరినైతే ఎక్కువ మనము ఆరాధిస్తామో వాళ్ళ ఫీచర్స్, వాళ్ళ దానికి ఉన్న క్వాలిటీస్ మనలోకి వస్తాయట. అట్లా ఆశిష్ ఎవరైతే ఏ దైవాన్ని అయితే ఇష్టపడతాడో ఆ దైవం ఫీచర్స్ యాజ్గా సినిమా కనపడతాయి. అంటే మన నటనకు వచ్చేసి నటరాజ స్వామి, ఆ నటరాజ స్వామి క్లియర్ కనిపిస్తుంది. నిజంగా ఈ పోస్టర్ సెలెక్షన్ అయితే ఆసమ్, ఎవరిదో కానీ అంటే ఇట్లా హాఫ్ ఒక్క ఈతో డైరెక్టర్ అని ఉంది కానీ అసలు హీరోనా విలనా అన్న క్వశ్చన్ మార్క్ వచ్చేలా ఉంది లుక్ అయితే. ఆ పెన్ను మాత్రం వాళ్ళది కాదు, పెన్ను మాత్రం కాదు సార్ మీరే సార్ పెన్ను అని అనుకుంటాం. వాళ్ళది కాదన్నప్పుడు ఎవరిది మరి ఇంకా చెప్పాలా? ఈ డిఓపి వర్క్ దగ్గర కూడా అంటే కొంతమంది మాటలు చెప్తే పనులు చేయరు, పని మంచిగా చేసేవాడు మాటలు తక్కువ మాట్లాడతారు. దానికి ఆయన నిదర్శనమా లేకపోతే సిగ్గా అప్పటి అసలు మాట్లాడే అంటే విషయం ఏంటంటే ఆయనకు అలానే జుట్టు ఉంచుంటే ఆయన బాగా చేసేవాడు, జుట్టు తీసేసింది కాబట్టి ఇలా ఉన్నాడు ఆయన. లేదు అలా అంటే ఆశీష్ ఆదిత్య అంటే మాతో పాటు అంటే మేము అంటే వీఆర్ లైక్ ఎప్పటి నుంచో ట్రావెల్ అయ్యాం, సినిమా రాత్రి పగలు తీసాం, వర్షంలో తీసాం. ఈక్వల్లీ ఆడు కూడా మార్నింగ్ నుంచి ఆడంటున్నారా టీవీ మీద పర్లేదులే, మార్నింగ్ నుంచి నైట్ నుంచి మళ్ళీ మార్నింగ్ దాకా కంటిన్యూస్ ఎఫర్ట్స్, మళ్ళీ పోస్టర్ డిజైన్లో హెల్ప్ చేస్తాడు. అంటే ఇంకా సినిమా ప్రతిదీ ఇంచు మేము ఎక్కడ స్టార్ట్ చేసాం ఆడు మాతో పాటు స్టార్ట్ చేశాడు. లైక్ 5 years నుంచి మాతో స్క్రిప్ట్తో ట్రావెల్ అవుతున్నాడు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇప్పుడు ఇది కావాలి, ఎడిటర్ దగ్గర కూర్చోాలి, ఎడిటర్ దగ్గరికి వెళ్తాడు, అక్కడ కావాలి అక్కడ వెళ్తాడు, ఇక్కడ కావాలి ఇక్కడ వెళ్తాడు. సో త్రూ అవుట్ సపోర్ట్ ఉంది ఆడు. ఈ మూవీకి టైటిల్ డైరెక్టర్ అని ఎందుకు పెట్టారు? యాక్చువల్లీ దాని పేరు వచ్చేసి డైరెక్టర్ ఉన్న ఫస్ట్ లెటర్ డి.
చెప్పాను కదా, డి అనేది యాక్చువల్లీ టైటిల్ అనమాట, బట్ అది అవైలబుల్గా లేదు. సో డి ఒక మూవీ ఆల్రెడీ వస్తున్నది, సో ది డైరెక్టర్ అడిగాం. సో దానివల్ల మళ్ళీ యూనో వేరే మూవీ టైటిల్ కి జస్టిఫికేషన్ ఉంటుంది కదా అయితే? ఓ బ్రహ్మాండంగా. వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ మూవీ అంటే లైక్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పారు, అది కాకుండా ఇంకా రొమాంటిక్ చాలా మంది ఏంటంటే నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్లో కానీ మన తెలుగు లాంగ్వేజ్ వదిలేసి వేరే సినిమాలు చూస్తున్నారు, ఎందుకంటే డిఫరెంట్ కావాలి. సో వాళ్ళందరికీ ఏంటంటే ఈ తెలుగు బాబు. సో ఇప్పుడు ఏంటంటే లాక్డౌన్లో చాలా మంది మలయాళం కన్నడ కానీ అలవాటు అయిపోయింది. సో తెలుగు మూవీ ఒక డిఫరెంట్ మూవీ వస్తుందని ఒక డైరెక్టర్ ఎగ్జాంపుల్. మీరు వన్ ఆఫ్ ద డ్రీమ్ రోల్స్ మీరు చేసినట్టేనా? అంటే రోల్స్ ఉంటాయి కదా, నేను ఇందులో చేయాలి, ఈ జానర్ అట్లా వన్ ఆఫ్ ది జానర్ కంప్లీట్ అయినట్టేనా ఇప్పుడు? ఇట్స్ నాట్ అబౌట్ జానర్, లైక్ క్యారెక్టర్ ఉంటుంది చూడండి, చెప్పారు ఇప్పుడే సినిమా గారు డైరెక్టర్ చెప్పారు. అంటే మీరు అగ్రెసివ్ అని అందరూ చెప్తూనే ఉన్నారు. అగ్రెసివ్ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మీరు అగ్రెసివ్ రోల్స్ చేశారా? కూడా ఉంటుంది. అగ్రెసివ్ రోల్స్ ఇంతకుముందు చేశాను, నేను ముందు విలన్గా చేశాను. See, I would like to say like this movie itself is like we have seen many struggle stories of heroines, and every story is like we are struggling that, and I have never came across a story which is a struggle of director. Even I have been from many auditions. Sometimes I feel why he's so weird, this director is so aggressive, or it's why he's so rude. This movie is kind of, you know, they will justify or portray the director's past life, because there are some bad experiences or his past life which even directors have struggled a lot. That's why they are on this path now. They are like acting like this or something. They are giving, you know, being weird. We feel it weird. He's, you know, very rude. Like I don't want to work with this director and all. But everyone got their past life. That's the reason they changes, and I guess this is the maybe this will be the good message, or it's kind of thing that don't just go and judge your directors as well, because even they are having some pressures in that kind of like. But my directors were very different. మీ డైరెక్టర్స్ ప్రెజర్స్ అంతా అందులో చూపించలేదు కదా. అంటే ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి డైరెక్టర్, రావాలనుకున్న డైరెక్టర్ ప్రతి ఒక్కరికి టచ్ చేస్తుంది సినిమా అయితే. డైరెక్టర్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇద్దరు డైరెక్టర్ తీసిన ఒక డైరెక్టర్ సినిమానా? మూవీ టైటిల్ కి ట్యాగ్ లైన్ ఏంటి? యూ కాంట్ సీ వాట్ ఐ కెన్ సీ అంటే మరి ఏంటి? మేమేం చూడాలి ఏంటి? నాకేం అర్థం కాలేదు, కొంచెం క్లారిటీ. ఆయన స్టైల్లో చెప్తే బాగుంటుంది. మీరు చూడలేరు, నేను చూసేది అంతే సినిమా అంటే మీరు నేను చూసింది మీరు చూడలేదు. అవునా? మీరు చూసింది వేరే ఉంటుంది, నేను చూసింది వేరే, వే ఆఫ్ దృష్టి వేరు, అట్లా అలా చెప్పారా? ఏది నాకు అర్థం కాదు. చూసింది నేను చూసింది మీరు చూడలేదు. అవును, అది డైరెక్టర్. ఓ అయినా కన్ఫ్యూజన్ గానే ఉంది, బట్ ఓకే, మేము థియేటర్ లో మూవీ చూసిన తర్వాత తెలుసుకుంటాం. ఇందులో కూడా ట్విస్ట్ టైటిల్ అది ట్యాగ్ లైన్. మా డైరెక్టర్ ఏం చూస్తున్నాడు? మా డైరెక్టర్ అసలు ఏం చూస్తాడు? పోనీ సినిమా చూసినాకన్నా డైరెక్టర్ ఏం చూసిండో మాకు అర్థమవుతుందా అట్లీస్ట్? అప్పుడన్నా అప్పుడు కూడా ఐ కాంట్ సీ సినిమా మధ్యలో పాప్కార్న్ కానీ ఎగిరితే సినిమా ఎగిరిపోద్ది. ఓకే, సో ఎవ్రీ సీన్ చూడాలి అంతే. అంటే ఈ మూవీలో ఉన్న ఇంకొక హీరో కార్తిక్ శివ, చెప్పండి. తను కూడా బ్రిలియంట్గా వర్క్ చేశాడు అసలు త్రూ అవుట్ అనమాట. సేమ్ ఆశిష్ ఈక్వల్గా వర్క్ ఉంటుంది తనకి, బికాజ్ దట్ ఈస్ ద మెయిన్. ఆశిష్కి ఎలివేషన్ ఇచ్చేది ఏదైనా ఉందంటే అది కార్తిక్. సో తన డాక్టర్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ అసలు చాలా మంచిగా ఇచ్చాడు అనమాట. మీ అందరు మాటలు విన్న తర్వాత, మీరు చెప్పిన ఆన్సర్స్ విన్న తర్వాత ట్విస్ట్లకి బుర్ర నిజంగా హీట్ ఎక్కింది. ఏంటిదో తెలుసుకోవాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నా. నాతో పాటు ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తుంటారు నాకు తెలిసి. సో ఈ మూవీ మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? ఫెబ్ లాస్ట్లో వీఆర్ గోయింగ్ టు రిలీజ్. విన్నారు కదా, ఫెబ్ లాస్ట్కి ఈ మూవీ మనం చూడొచ్చు. ఈ ట్విస్ట్లు అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. అలాగే యూ కాంట్ సీ వాట్ ఐ కెన్ సీ అని పెట్టారు కదా, మరి డైరెక్టర్ ఏం చూసారో మనం ఏం చూడాలో తెలుసుకుందాం. సో నాకు చాలా హ్యాపీగా ఉంది నా సంక్రాంతిని ఈసారి మీ మూవీ టీంతో సెలబ్రేట్ చేసుకున్నందుకు. ఐఎమ్ రియలీ వెరీ వెరీ మచ్ హ్యాపీ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ వాల్యుబుల్ టైం. ఒక నిమిషం, అంటే సంక్రాంతి పండుగ రోజు మనం కూర్చున్నాం కదా, అందరి నోరు తీపి చేస్తే చాలా బాగుంటుంది. స్వీట్ పెడతాం అందరికి. ఓ
మీరు ఈ ఇంటర్వ్యూని విజన్ సినిమాస్ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ విజన్ సినిమాస్. Please do subscribe Vision Cinemas and hit the bell icon.